గుడ్ మార్నింగ్. ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. గ్లోబల్ క్యూస్ యాజ్ యూజువల్ ఈ సమయంలో మనకు ఆందోళనకరంగానే కనిపిస్తున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ సూచిస్తోంది మోర్ దాన్ 200 పాయింట్స్ నష్టాన్ని సూచిస్తోంది. ఇంకా నెగిటివ్ ఓపెనింగ్ చూడబోతున్నాం నిన్నటి 400 పాయింట్ల నిఫ్టీ నష్టం తర్వాత. కారణం అందరం ప్రతిరోజు మాట్లాడుకుంటున్నదే యుద్ధ వాతావరణం అంతకంతకు పెరిగిపోతోంది, పెచ్చిమీరిపోతోంది తప్ప ఎక్కడ ఉపశమించే ఒక పరిస్థితి అయితే కనపడలేదు. సో నిన్న ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ చెప్పింది 400 మిలియన్ బ్యారెల్స్ ఆఫ్ ఆయిల్ రిజర్వ్స్ని మార్కెట్లోకి విడుదల చేస్తామని. అయినా కూడా ఈ మార్నింగ్ బ్రెంట్ క్రూడ్ సుమారుగా $100 దాటేసింది. 100.53, $8.55 పెరిగింది నిన్నటి సాయంత్రంతో పోలిస్తే. ఇన్ఫ్యాక్ట్ నిన్న మనం మార్కెట్స్ ట్రేడ్ అవుతున్న సమయంలో $89-90 దగ్గర ఉంది. ఇప్పుడు $100 దాటింది. ఎందుకంటే IEA 400 మిలియన్ బ్యారెల్స్ నిజంగానే విడుదల చేసినప్పటికీ మార్కెట్లోకి ఇది ప్రపంచ అవసరాలు 4 రోజులు మాత్రమే తీర్చగలుగుతుంది, క్రూడ్ అవసరాలని. ఎందుకంటే మెంబర్ కంట్రీస్ చాలా ఉంటాయి ఇందులో. అందరూ ఫిజికల్ దిస్ ఇస్ ఎ కమాడిటీ. ఇది ఈక్విటీ మార్కెట్ లాగా ఊరికే స్క్రీన్ మీద ట్రేడ్ అయ్యే వస్తువు కాదు, ఫిజికల్ కమాడిటీ. ఈ ఫిజికల్ కమాడిటీ వాళ్ళు ఆయా దేశాల నుంచి విడుదలై వాళ్ళు ప్రపంచానికి సరఫరా చేసేందుకు చాలా వ్యవధి పడుతుంది. కాబట్టి ఇది ఆయా దేశాల మనస్తత్వాన్ని, పరిస్థితిని బట్టి కూడా ఉంటుంది. కాబట్టి ఇదంతా జరుగుతుందా లేదా ఈ అంచనాలు అన్నీ వేసుకొని మార్కెట్లో ఇప్పుడు బ్రెంట్ క్రూడ్ $100 పైన మళ్ళీ ట్రేడ్ అవుతుంది. బహుశా ఈసారి $120 దాటే అవకాశం కనిపిస్తుంది. మనం లాస్ట్ టైం 119.5 దాకా వెళ్ళింది. 120 పైకి 150 వైపు వెళ్తుంది అనుకున్నాం, మళ్ళీ వెనక్కి వచ్చింది. సో ఇలా మనకి క్రూడ్ ప్రైసెస్ ముందుకి వెనక్కి ప్రపంచం మొత్తం కూడా ఇప్పుడు ఈక్వేషన్ అంతా కూడా మనం రోజు అనుకుంటున్నట్లుగానే క్రూడ్ చుట్టూ తిరుగుతోంది, ఎనర్జీ అవసరాల చుట్టూ తిరుగుతోంది. సో డిస్రప్షన్ ఓన్లీ 20% ఆఫ్ గ్లోబల్ సప్లై మాత్రమే డిస్రప్ట్ అయింది స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ద్వారా ప్రయాణించే వెసల్స్ కారణంగా. కానీ క్రూడ్ ప్రైసెస్ ఎంత పెరిగాయి? మనం $70 నుంచి $100కి వచ్చేసింది, ఆల్మోస్ట్ 50% పెరిగాయి. సో కమర్షియల్ షిప్స్, దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వంటి కీలక ఇన్ఫ్రాస్ట్రక్చర్ని టార్గెట్ చేస్తోంది ఇరాన్. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాం మనం ఏ దేశాలు ఎంతగా వాళ్ళు ఎన్ని రోజులకు సరిపడా నిల్వలు ఉన్నాయో. జపాన్ అత్యధికంగా 220 రోజుల నిల్వలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. మన దేశం దగ్గర ఎంత ఉన్నాయి? 70 రోజులు వస్తాయట, మొత్తం అంతా వాడేస్తే, తుడిచిపెట్టేస్తే. సో అటువంటి ఒక తీవ్రమైనటువంటి పరిస్థితి, సీరియస్ సిచ్యువేషన్ ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తోంది. సరే, యుఎస్ లాంటి కంట్రీస్కి అసలు దీని ప్రభావమే లేదు. ఎందుకంటే ఇట్ ఈస్ స్టిల్ ది లార్జెస్ట్ ఆయిల్ ప్రొడ్యూసర్ ఇన్ ది వరల్డ్, నాట్ జస్ట్ ఇన్ దట్ కాంటినెంట్. సో కొన్ని దేశాలు జపాన్, సౌత్ కొరియా, తైవాన్ లాంటివి కొంతవరకు, ఈవెన్ చైనా ఫర్ దట్ మ్యాటర్, సేఫ్గానే ఉన్నాయి. ఇక్కడ మనం చూస్తున్నాం క్రూడ్ ప్రైసెస్ ఈ విధంగానే పెరిగిపోతూ వెళ్తే ఇన్ఫ్లేషన్ ఏ విధంగా ఇంపాక్ట్ అవుతుంది, అలాగే జీడిపి గ్రోత్ ఏ విధంగా మనకు ప్రభావం చూపిస్తుంది, ఇలాంటి అంశాలు ఈ టేబుల్ ద్వారా మనం చూడొచ్చు. ఇలాగే కనుక మనకు క్రూడ్ ప్రైసెస్ పెరుగుతూ పోతే సో ఇన్ఫ్లేషన్ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి 2.1% నుంచి ఇట్ మైట్ రీచ్ 5.1 ఇఫ్ ఆయిల్ ట్రేడ్స్ అబోవ్ $100 ఫర్ సర్టన్ పీరియడ్. అంటే కొంతకాలం కొనసాగితే పోస్ట్ వార్ FY27 ఆ సమయంలో కూడా ఇంకా $100 దగ్గర కొనసాగింది అనుకోండి, కొనసాగదు బహుశా. ఎందుకంటే క్రూడ్ ప్రైస్ ఆటోమేటిక్గా చల్లబడుతుంది వన్స్ వార్ సిచ్యువేషన్ ఈజెస్ ఆఫ్. అలాగే $80 సమీపంలో కనుక ట్రేడ్ అయినా కూడా మనకు అంత మంచిది కాదు. ఇన్ఫ్లేషన్ మైట్ రీచ్ 4.2%. అలాగే $70 దగ్గర ఉంటే మాత్రం 4% దగ్గర కొంత మనం RBI ఏదైతే ఒక టార్గెట్ పెట్టుకుందో అక్కడ ఉంటుంది. కాబట్టి చాలా చాలా కీలకమైనటువంటి సిచ్యువేషన్ ఇది. అండ్ ట్రంప్ ఏమో వైపున నథింగ్ లెఫ్ట్ టు టార్గెట్, అంటే ఇంక ఇరాన్లో మేము దాడి చేయడానికి ఏం మిగలేదు, మొత్తం నాశనం చేసేసామని డబ్బా కొట్టుకుంటున్నాడు. యుద్ధం ముగిసినట్లే అని చెప్తున్నాడు. కానీ మరి క్రూడ్ ప్రైసెస్ ఇవన్నీ ఎందుకు పెచ్చరిల్లిపోతున్నాయి? నిన్న దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మీద ఒక డ్రోన్ దాడి చేయటం వల్ల 4 గాయాలయ్యాయి. ఎవరన్నా మరణించారో లేదో మనకు తెలియదు. అండ్ ఇరాన్ మధ్యవర్తి దేశాలకు ఇప్పుడు స్పష్టంగా చెప్తోంది, భవిష్యత్తులో మా మీద ఏ దాడులు చేయమంటేనే మేము యుద్ధాన్ని ఆపుతాం.
అంతేగాని సాదాసీదాగా యుద్ధాన్ని మేము ఆపేటువంటి పరిస్థితి లేదు అని ఇరాన్ ఖరాఖండిగా తేల్చి చెప్పేస్తోంది. సో మరోవైపు యుద్ధం వాతావరణం ఎలా ఉంటే ట్రంప్ మళ్ళీ ఎప్పటికైనా ఈ టారిఫ్లు మన మీదకి వస్తాయనే ఉద్దేశంతో కొత్త ట్రేడ్ టారిఫ్స్ కోసం సెక్షన్ 301 అనే కొత్త చట్టాన్ని ఉపయోగిస్తున్నాడు. దాని ప్రకారం ఇండియాతో సహా చైనాతో సహా 16 దేశాల మీద వీళ్ళు ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. అంటే ఏమిటి, ఈ ట్రేడ్ బ్యాలెన్సెస్ ఏ విధంగా ఉన్నాయి ఆ మన యుఎస్ఏకి ఇతర దేశాలకి మధ్య, దానివల్ల ఎటువంటి బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ వాళ్ళకి ప్రతికూలంగా మారింది యుఎస్ఏకి, ఇవన్నీ విచారించి మళ్ళీ కొత్తగా లీగల్గా ఈసారి మొన్న సుప్రీంకోర్టు కొట్టేసింది కదా, అందుకని ఈసారి అది ఇల్లీగల్గా మీరు విధించారు ఐఈపా ప్రకారం అని సుప్రీంకోర్టు కొట్టివేసింది యుఎస్ఏలో. ఇప్పుడు దాన్ని మళ్ళీ మన మీదకి ప్రయోగించి లీగల్గా ఈసారి టారిఫ్స్ విధిస్తాడట. మరి ట్రేడ్ డీల్స్ కుదుర్చుకున్నాం మనం, వాటన్నింటినీ పక్కన పెట్టేస్తాడా, ఇవన్నీ ఇంకా ఆయన బుర్రలో ఏ పురుగు తొలిస్తే ఆ విధంగా ఆయన బిహేవ్ చేస్తాడు. సో మొత్తం మీద పరిస్థితి అయితే ఈక్విటీ మార్కెట్లకు ఎంత మాత్రం అనుకూలంగా లేదు, ఇది మనం గమనించాలి. నిఫ్టీ ఈరోజు 23,700 రీసెంట్ లో ఏదైతే ఉందో మండేలో దాన్ని టెస్ట్ చేయబోతోంది, ఆ సపోర్ట్ని. బ్యాంక్ నిఫ్టీ మొన్నటిదాకా చాలా స్ట్రాంగ్గా ఉంది. బ్యాంక్ నిఫ్టీ 55,270 మండేలో, దాన్ని ఈరోజు బహుశా టెస్ట్ చేస్తుంది. నిన్నటి క్లోజింగ్ 55,735. సో ఈ మధ్యకాలంలో మనకు బ్యాంక్ నిఫ్టీ ఎంత రెసిలియంట్గా ఉందో చూసాం. కానీ ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ విచ్ ఈజ్ ఏ డొమెస్టిక్ ఫేసింగ్ ఇండస్ట్రీ, అది కూడా ఇప్పుడు ఎఫెక్ట్ అయ్యేటువంటి ఒక పరిస్థితి వచ్చింది. అండ్ ఎఫ్ఐఎస్ఆర్ సెల్లింగ్ కొనసాగుతోంది. నిన్న 6,267 crores వర్త్ స్టాక్స్ వాళ్ళు అమ్మారు. డిఐఎస్ కొన్నారు 4,965 crores. కానీ చూసాం 400 పాయింట్లు నిఫ్టీ కోల్పోవడం. ఈ మార్నింగ్ మరొక 200 నుంచి 250 పాయింట్ల నష్టాన్ని నిఫ్టీ సూచిస్తోంది. ముఖ్యంగా నిన్న చాలాసేపు మిడ్ స్మాల్ క్యాప్స్ రెసిలియంట్గానే ఉన్నాయి, కానీ చివరిలో లొంగిపోయాయి మిడ్ క్యాప్స్ కూడా. ఎందుకంటే ఓవైపు ఇండెక్స్ భారీగా పడిపోతున్నప్పుడు కష్టం మిడ్ క్యాప్స్ పాజిటివ్గా ట్రేడ్ అయ్యేందుకు. అడ్వాన్స్ డిక్లైన్స్ 1,200 వర్సెస్ 1,800 ఈ పరిస్థితి కనిపించింది. సో ఇప్పుడు క్రూడ్ ప్రైసెస్ అండ్ డాలర్ ఇండెక్స్ రెండు సమానంగా కనిపిస్తున్నాయి. డాలర్ ఇండెక్స్ 100 దగ్గర ఉంది, 99.5 దగ్గర. క్రూడ్ ప్రైస్ కొద్దిగా ఎక్కువే ఉన్నాయి, 100.5 దగ్గర ఉన్నాయి. రెండు నెగిటివ్ ఈక్వేషన్సే మనకు, మన ఎకానమీకి కావచ్చు, మన ఈక్విటీ మార్కెట్లకు కావచ్చు. సో ఇది బేసికల్లీ అండి బేర్ మార్కెట్. ఇది సెప్టెంబర్ 2024లో ప్రారంభమైనటువంటి ఒక బేర్ మార్కెట్ ఇది. ఆ బేర్ మార్కెట్లో షార్ట్ సెల్లర్స్దే రాజ్యం అవుతుంది. సో ఎప్పటికప్పుడు సెల్ ఆన్ ర్యాలీస్ అనే సూత్రాన్ని ఫాలో అయిన వాళ్ళకి సో మనం చాలా అండ్ బ్లాక్ స్వాన్ ఈవెంట్ ఇది. బ్లాక్ స్వాన్ ఈవెంట్ అంటే ఎప్పుడో 20 సంవత్సరాలకి 30 సంవత్సరాలకి ఒకసారి జరుగుతుంది. మధ్యలో కోవిడ్ ఒక బ్లాక్ స్వాన్ ఈవెంట్ వచ్చింది. దట్ వాజ్ ఏ న్యాచురల్ డిజాస్టర్. అది నేచర్ క్రియేట్ చేసిన క్రైసిస్. ఇప్పుడు జరుగుతోంది ఏంటి, మ్యాన్ మేడ్ క్రైసిస్ ఇది. సో ఒక మ్యానుఫ్యాక్చర్డ్ సప్లై చైన్ డిస్రప్షన్ జరుగుతోంది. అంటే ఇది మామూలుగా సప్లై చైన్ డిస్రప్షన్ లేదు, ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ జరిగింది. ఎందుకు, యుద్ధం కారణంగా. సో ఇటువంటి సమయాల్లో చాలా రూమర్స్ వస్తాయండి, ఇక్కడ అది జరుగుతోంది, అక్కడ ఇది జరుగుతోంది. మనం చూస్తున్నాం గ్యాస్ ఇంకా దొరకదు అని హడావుడిగా అందరూ అవసరం ఉన్నా లేకపోయినా గ్యాస్ బుకింగ్స్ చేశారు. యాక్చువల్గా ఎల్పిజి డొమెస్టిక్ యూసేజ్గా అవసరమైనటువంటి ఎల్పిజి ఉంది. ప్రభుత్వం పదే చెప్తోంది, ఏమి కంగారు పడొద్దు, మేము మీకు సప్లై చేస్తాం, ఎప్పుడు అప్లై చేసినా కూడా సప్లై చేస్తామని. కానీ ఎవరు వినే పరిస్థితి లేదు, ఎందుకంటే ప్యానిక్ అయిపోతాం, రూమర్స్ వస్తాయి. ఇప్పుడు ఉదాహరణకి ఇంటర్నేషనల్ మార్కెట్స్లో ఈ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ ఏదైతే తైవాన్లో ఇలాంటి దేశాల్లో ఉందో, ఆ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్కి హీలియం దొరకడం లేదు. హీలియం అనేది చిప్ సెమీకండక్టర్ ఇండస్ట్రీలో కూలింగ్ కోసం వాడేటువంటి ఒక గ్యాస్ అది. సో హీలియం సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్విప్మెంట్ని కూల్ చేస్తుంది. అది దొరకకపోతే నో సెమీకండక్టర్స్, నో ఏఐ. సో అటువంటి పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఆ హీలియం దొరకడం లేదు, టీఎస్ఎంసీ ప్రొడక్షన్ ఆపేసింది అన్న రూమర్ వచ్చింది. మళ్ళీ లేదు, అదంతా రూమరే అని చెప్పేసి మళ్ళీ చెప్పడం జరిగింది. షిప్పింగ్ ఇండస్ట్రీ, సింగపూర్ షిప్పింగ్ పోర్ట్ ఆగిపోయింది, అది కూడా స్తంభించిపోయింది. ఎందుకంటే దానికి స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్తో సంబంధం లేదు, వాళ్ళు రెడ్ సీ ద్వారా ఈ సప్లైస్ చేస్తారు కాబట్టి. కానీ అక్కడ జరిగే డిలేస్ జరుగుతున్నాయి, ఎందుకంటే ఓవరాల్గా సప్లై చైన్ డిస్రప్షన్ వచ్చింది కాబట్టి. కానీ ఇటువంటి రూమర్స్ వలన కూడా చాలా నష్టం జరుగుతుంది. కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండాలి. క్యాపిటల్ ప్రొటెక్షన్ మీద దృష్టి పెట్టండి. క్యాష్ ప్రొటెక్షన్, అకౌంట్లో క్యాష్ ఉంటేనే కదా రేపు ఎప్పుడైనా మార్కెట్లు భారీగా పడినప్పుడు, ఇంకా భారీగా పడినప్పుడు పెద్ద క్రాష్ రాబోతోందండి, అందులో ఎటువంటి సందేహం పెట్టుకోవద్దు. ట్రంప్ గారు అంటించినటువంటి ఈ అగ్గి
చాలా చాలా దావానలంలాగా వ్యాపిస్తోంది, విస్తరిస్తోంది. భయపెట్టడం కోసం చెప్పడం లేదు, జాగ్రత్తగా ఉండాలని చెప్పడం కోసం చెప్తున్నాం. కేర్ఫుల్గా ఉండండి, మీ క్యాపిటల్ని ప్రొటెక్ట్ చేసుకోండి. మనం ఇక్కడికి వచ్చింది డబ్బు సంపాదించడం కోసం వచ్చాం, నష్టపోవడం కోసం కాదు. కాబట్టి హడావుడి నిర్ణయాలు తీసుకోవద్దు. అండ్ లాంగ్ పొజిషన్స్ తీసుకోవడానికి 1కి 100 సార్లు ఆలోచించాల్సిన సమయం ఇది. మరి కొనుక్కోమని చెప్తారు కదండి, ఇలాంటి సమయాల్లో ఏం కొనుక్కోవచ్చు అంటే డెఫినెట్గా ఆయిల్ ఎక్స్ప్లోరింగ్ కంపెనీస్ ఇప్పుడు అనుకూలంగా కనిపిస్తున్నాయి. ఫార్మాలో మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే రేపు మళ్ళీ ఇదంతా సమస్య పోయిన తర్వాత మళ్ళీ ఏఐ, డేటా సెంటర్స్ ఇవన్నీ పిక్చర్లోకి వస్తాయి. అక్కడ ఆపర్చునిటీ కనిపిస్తుంది. ఎనర్జీ సెక్టర్లో మంచి ఆపర్చునిటీ కనిపిస్తుంది. అది ఇటు ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్ కావచ్చు. ఎనర్జీ అంటే ట్రెడిషనల్గా మనం చూసినటువంటి ఈ ఎలక్ట్రిసిటీ మ్యానుఫ్యాక్చరింగ్, సోలార్ కంపెనీస్. ఇప్పుడు ఫాజిల్ ఫ్యూయల్స్ ఎలాగ సప్లై డిస్ట్రప్షన్స్ వస్తాయి అందరం చూస్తున్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో ఫాజిల్ ఫ్యూయల్స్ మీద కంటే ఈ రెన్యూబుల్స్ మీద, అంటే సోలార్ మీద, విండ్ మీద ఎక్కువగా ఆధారపడే రోజులు వస్తున్నాయి. కాబట్టి ఆ సెక్టర్స్ రాబోయే రోజుల్లో, ఇప్పుడు లాస్ట్ 1 ఇయర్లో అవి బాగా చతికిలు పడ్డాయి, ఎందుకంటే రకరకాల కారణాలతో. కానీ ఇక్కడ నుంచి పుంజుకునే అవకాశం ఉంది, అవకాశం అంటున్నాం. సో ఇలాంటివి. అలాగే ఈ వార్ ఇంపాక్ట్ లేని సెక్టర్స్ మీద, ఉదాహరణకు ఆ మధ్య మనం ఈ హ్యూమన్ మ్యాన్ పవర్ సర్వీసెస్ కంపెనీస్ లాంటివి, వాటికి పెద్దగా వార్ ఇంపాక్ట్ ఉండదు. ఓవరాల్గా ఎకానమీలు అన్నీ తలకిందులు అయితే అప్పుడు ఉండొచ్చు. బట్ అదర్వైజ్ దే ఆర్ యాజ్ ఆఫ్ నౌ దే లుక్ టు బి సేఫ్. బట్ దేని జోలికి వెళ్ళకూడదు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ జోలికి వెళ్ళొద్దు, గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీల జోలికి వెళ్ళొద్దు. అలాగే క్రూడ్ యూజ్ చేసే కంపెనీలు ఏవైతే ఉన్నాయో, కన్జ్యూమ్ చేసే కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళటం కూడా అనవసరం. అలాగే కొలేటరల్ డ్యామేజ్ అనేది అన్నిటికీ విస్తరిస్తుందండి. ఇప్పుడు మనం మాట్లాడుకున్న వాటిలో కొంత సేఫ్ సైడ్ ఉంటాయి అనుకునే వాటిలో కూడా కొలేటరల్ డ్యామేజ్ జరుగుతుంది. అంతేగాని ఫండమెంటల్గా వాటికి ఇబ్బంది ఉండదు. అది మనం దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశం. మార్చ్ రిజల్ట్స్ వచ్చే టైంకి పరిస్థితి చాలా మారిపోతుంది. అందుకని ఇక్కడి నుంచి మనం ఆ పరిస్థితికి తగ్గట్లుగా మన వ్యూహాన్ని రూపొందించుకోవాలి. ఇవాళ మన మార్కెట్ అంశాల లోకి వెళ్లే ముందు క్రాంతి గారు, రామకృష్ణ గారు సిద్ధంగా ఉన్నారు. యుద్ధ ప్రతాపం వాళ్ళిద్దరిని నేను మరికొద్దిసేపట్లో తీసుకుంటాను. యుద్ధ ప్రతాపం వేసవి తాపాన్ని మించి పెరిగిపోతున్నటువంటి ఈ తరుణంలో మన ఇంటి వంటకి పెద్దగా ప్రమాదం ఏమీ కనపట్లేదు. ఇందాక అనుకున్నాం, డొమెస్టిక్ ఎల్పిజి సప్లైస్కి డిస్రప్షన్ లేదు. అయితే హోటల్ రుచులకు అలవాటు పడిన వాళ్ళకి మాత్రం ఇబ్బందులు తప్పేలా లేవు. మనం చక్కగా బిర్యానీలు, లేకపోతే ఇడ్లీలు, వడలు, పూరీలు ఇవన్నీ హోటల్స్ నుంచి చక్కగా తెప్పించుకొని తినే అలవాటు చేసుకున్నాం. గట్టిగా ఈ కోవిడ్ తర్వాత ఇంకా పెరిగింది ఇది. కానీ ఇప్పుడు ఈ గ్యాస్ సిలిండర్స్ కోసం ఏర్పడుతున్న కటకట గమనిస్తే ఏం జరగబోతోంది, హోటల్స్ మూసేస్తారా అసలు అనే ఒక పరిస్థితి కూడా, అనుమానాలు కూడా కనిపిస్తున్నాయి. ఎల్పిజి అంటే ఇది లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్, ఎల్పిజి, లేదా దీన్ని ఇండస్ట్రియల్ భాషలో ప్రొపైన్ అంటారు. ఇది మన ఇళ్ళకి, హోటళ్ళకి, రెస్టారెంట్లకి, ఈవెన్ కమర్షియల్ ఇండస్ట్రీస్ కూడా అవసరం ఎల్పిజి. అక్కడ కూడా దీన్ని సర్టెన్ ఆపరేషనల్ ప్రాసెసెస్లో వినియోగిస్తారు. సో వీటన్నిటికీ ఇప్పుడు డొమెస్టిక్ యూసేజ్కి ఏమి ఇబ్బంది కలగనేమో అని ప్రభుత్వం చెప్తోందంటే, కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్కి మాత్రం కొంత కర్టైల్డ్ గ్యాస్ సప్లై జరగబోతోంది, ప్రయారిటైజేషన్ జరగబోతుంది. అంటే ఎక్కడ అవసరమో, సపోజ్ హాస్పిటల్స్ ఇలాంటి వాటికి పంపిస్తారు ఈ గ్యాసెస్, అక్కడ ఆక్సిజన్లు ఇలాంటివి అవసరం ఉంటాయి కాబట్టి. కానీ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ మీదే ప్రభుత్వం కొంత శీతకన్ను వేసే పరిస్థితి కనిపిస్తుంది. దీని గురించి మాట్లాడేందుకు మనతో నేషనల్ రెస్టారెంట్స్ అసోసియేషన్ హైదరాబాద్ చాప్టర్ ప్రెసిడెంట్ సందీప్ బాలసుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. వారికి హైదరాబాద్లో 2 మంచి ఇవి కూడా ఉన్నాయి, ఫుడ్ జాయింట్స్. హాషి అనేది ఒకటి, డోకి డోకి అనే జపనీస్ పాన్ ఏషియన్ రెస్టారెంట్. సో వెల్కమ్ సందీప్ గారు. ఏంటి హోటళ్ళకి మేము భవిష్యత్తులో వెళ్ళగలుగుతాం లేదా? ఇప్పుడున్న పరిస్థితిని గమనిస్తే ఏమనిపిస్తుంది? భవిష్యత్తులో వెళ్ళగలుగుతాం. భవిష్యత్తులో అంటే సమీప భవిష్యత్తులో కష్టం సార్. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ప్రస్తుత సిచ్యువేషన్ ఎలా ఉందంటే సప్లైలు అయితే రావట్లేదు. కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ పూర్తిగా ఆపేశారా, రేషన్ చేస్తున్నారా? ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏంటంటే పూర్తిగా ఆపేసినట్టు ఉంది సార్. ఎందుకంటే నిన్న మేము దాదాపు మా హైదరాబాద్ అసోసియేషన్లో 250 బ్రాండ్ మెంబర్స్ ఉన్నారు. వాళ్ళని మొత్తం కలిపితే దాదాపు 1000 to 1200 రెస్టారెంట్స్ ఉన్నాయి మొత్తం కలిపి. నిన్న మేము చేసిన సర్వే ప్రకారం 50% వాళ్ళు ఆర్డర్ చేశారు గ్యాస్, కానీ ఎవరికి సప్లై రాలేదు. 40% వాళ్ళ దగ్గర ఇంకో 2-3 రోజుల వరకు ఉన్న సప్లై గ్యాస్ ఉంది. సో అలాంటి సిచ్యువేషన్ మీరు చూసుకుంటే ఇంకా
ఇది ఒక 3-4 డేస్ తర్వాత సిచ్యువేషన్ ఏంటో తెలియదు. Okay. ఎందుకంటే యాజ్ పర్ లా మీరు చెప్పినట్టు కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్లో ఓన్లీ ఎసెన్షియల్ సర్వీసెస్కి సప్లై చేయాలని చెప్పారు. సో అందులో క్లారిటీ లేదు. మరి ఎసెన్షియల్ సర్వీసెస్ ఫుడ్ కూడా ఉంటుంది కదా, మీ ఇండస్ట్రీ కూడా ఉంటుంది కదా. సో యాజ్ పర్ కోవిడ్ ఫుడ్ని ఒక ఎసెన్షియల్ సర్వీస్ లాగా ట్రీట్ చేయాలని కోరుకుంటున్నాము. సో అదే పెట్రోలియం మినిస్ట్రీకి మేము రిప్రజెంటేషన్ పంపించాము అక్రాస్ ఫ్రమ్ నేషనల్ ఎన్ఆర్ఐ ఢిల్లీ నుంచి. ఆ రిప్రజెంటేషన్లో మేము రిక్వెస్ట్ చేసింది ఏంటంటే ప్లీజ్ ట్రీట్ F&B services as an essential service అండ్ మాకు ఎంతో కొంచెం రేషనలైజ్ చేసి అట్లీస్ట్ ప్రొవైడ్ అస్ సమ్ పవర్. ఎందుకంటే సార్ ప్రాబ్లం ఏంటంటే మెజారిటీ రెస్టారెంట్స్లో గ్యాస్ అనేది ఒక బేర్ మినిమల్ నెసెసిటీ. ఎలక్ట్రికలైజేషన్ ఆఫ్ ఎక్విప్మెంట్స్ ఇంకా కాలేదు చాలా వరకు ప్లేసెస్లో. అండ్ నాట్ జస్ట్ రెస్టారెంట్ సార్, ఇప్పుడు ఇండక్షన్ స్టవ్స్, ఎలక్ట్రిక్ కుక్కర్స్ ఇలాంటివి లేదు హోటల్స్లో. కొంతవరకు ఉన్నాయి సార్, కొంతవరకు ఉన్నాయి. కానీ అందులో మీరు చెప్పినట్టు పానిక్ బయింగ్ వల్ల ఈ రోజు మార్నింగ్ సిచ్యువేషన్ చూస్తే అమెజాన్ అయినా బ్లింకిట్ అయినా ఎక్కడ ఉన్న వేర్ హౌస్లో ఏ ఇండక్షన్ ఐటమ్స్ అవైలబుల్ లేవు. నేను సంపత్ గారు చెప్తున్నారు మార్కెట్లోకి పంపించారట, ఇప్పుడు ఈ విజయ్ సేల్స్ ఇలాంటి వాటిలో దొరుకుతాయేమో ఇండక్షన్ స్టవ్స్ తెప్పిద్దామని. లేవు, దొరకట్లేదు సార్, ఇంపాసిబుల్. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే ప్రైస్ ఆఫ్ కమర్షియల్ ఎల్పిజి కూడా పెరిగిపోయింది. 28th February రోజు దాదాపు 10 రోజుల ముందు కమర్షియల్ ఎల్పిజి 19 kg సిలిండర్ 1750 రూపీస్ యావరేజ్ ఉందనుకోండి సార్. 9th March 9 రోజుల్లో అది ఆల్మోస్ట్ 2150 రూపీస్ అయిపోయింది. ప్రభుత్వమే పెంచింది. డిస్కౌంట్ ఆపేశారు. ఏదైతే ముందు కమర్షియల్లో కొంచెం డిస్కౌంట్ ఉండింది అదే ఆపేశారు. తర్వాత ప్రభుత్వం పెంచిన రేట్ కూడా పెంచారు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే స్టాక్ దొరకక బ్లాక్లో రేట్లు 4000-5000 రూపాయలకి వెళ్ళిపోయాయి. కొంటున్నారా మీరు? బ్లాక్లో దొరుకుతుంది అసలు? తెలియదు సార్, మేమైతే ఇప్పుడు కొనలేదు. ఓకే. బట్ మార్కెట్ న్యూస్లో రిపోర్ట్లు వచ్చేది ఏంటంటే రేట్లు అంత పైకి వెళ్ళిపోయాయి. ఓకే. సో కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ అంటే ఇప్పుడు ఫుడ్ సర్వీస్ ఇండస్ట్రీ కూడా 2 రకాలుగా ఉంది. ఒకటి ట్రెడిషనల్ ఫుడ్, బిర్యానీలు, సౌత్ ఇండియన్ టిఫిన్స్ ఇలాంటివన్నీ, ఆర్ ఏజ్ ఓల్డ్ చైనీస్ ఫుడ్ మేము వాడేవి, ఫ్రైడ్ రైస్లు, నూడిల్స్ ఇలాంటివి. కానీ ఇప్పుడు కొత్త జనరేషన్ అంతా కూడా ఈ బేక్డ్ ఫుడ్స్ ఎక్కువ తింటున్నారు, పిజ్జాస్ లాంటివి, బర్గర్స్ లాంటివి. వాటికి గ్యాస్ అవసరం లేదు కదా? కొన్ని అవన్స్, కాంబీ అవన్స్, కొన్ని రేషనల్ అవన్స్ ఏదైతే ఉన్నాయో సార్ అవి మోస్ట్లీ మిక్స్ ఆఫ్ గ్యాస్ అండ్ పవర్ ఉంటాయి. గ్యాస్ అండ్ పవర్. కొన్ని ఓన్లీ ప్యూర్ పవర్ మీద ఉన్నాయి. ప్యూర్ పవర్ మీద ఉన్న వాటికి ప్రాబ్లమ్స్ లేవు, కానీ మిగతా వాటికి చాలా ఇబ్బందులు అవుతాయి సార్. యాక్చువల్లీ ఒక పాయింట్ మనం ఆలోచించాల్సింది ఏంటంటే వెడ్డింగ్ ఇన్స్టిట్యూషన్స్, కేటరింగ్ ఫంక్షన్స్ వీళ్ళేం చేస్తారు సార్? మెజారిటీ ఆఫ్ ది వెడ్డింగ్ కేటరింగ్ ఎస్టాబ్లిష్మెంట్స్ గ్యాస్ సిలిండర్లు, స్టవ్లతో చేస్తుంటారు. మెజారిటీ గ్యాస్. సరే ఓన్లే ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ లేదంటే పాతకాలం లాగా కట్టెల పొయ్యి మీద వెళ్ళాలన్నా కూడా నిన్నటి సిచ్యువేషన్ లో మేము కనుక్కునేటట్టు కట్టెలు కూడా దొరకట్లేవు అంట. దొరకట్లేదు. నాన్నగారు చెప్తున్నారు కట్టెలు కోసం పంపిస్తే కట్టెలు దొరకడం లేదు. కరెక్ట్. సో ప్రతి ఒక్క సెగ్మెంట్ అది ఇంపాక్ట్ అవుతుంది. అండ్ మీరు చెప్పినట్టు ఫైనాన్షియల్ ఇంపాక్ట్ ఏంటంటే ఎన్ఆర్ఐ మేము చేసిన రిపోర్ట్ ప్రకారంగా హైదరాబాద్ F&B రెవెన్యూ ఆల్మోస్ట్ 10,750 crores సార్ యాన్యువలీ. ఓకే. దాన్ని మనం క్యాల్కులేట్ చేస్తే అప్రాక్సిమేట్ డైరెక్ట్ రెవెన్యూ వచ్చేసి 30 crores per day. అప్రాక్సిమేట్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ ది F&B ఇండస్ట్రీ is 8 million people. 8 million ఆల్ ఓవర్ ది కంట్రీ. ఆల్ ఓవర్ ద కంట్రీ. దిస్ ఇస్ డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, రైట్? ఇప్పుడు మనం మీరు చెప్పినట్టు స్విగ్గీ జొమాటోలో వాళ్ళు ఆర్డర్ చేసుకుంటామంటే రెస్టారెంట్లు ఆపేస్తే ఎంతమంది స్విగ్గీ జొమాటో డెలివరీ వాళ్ళు ప్రాబ్లంలు అవుతాయి? సో ఇటు హోటల్స్, రెస్టారెంట్స్, అలాగే ఈ డెలివరీ కంపెనీస్ లైక్ స్విగ్గీ, జొమాటో లాంటి కంపెనీస్ వీళ్ళందరికీ కూడా దీని మీద ఆధారపడినటువంటి, అంటే తినడం కోసం కాదు, ఉద్యోగం కోసం ఆధారపడినటువంటి కొన్ని లక్షల మంది, కోట్ల మందికి ఇది ఇంపాక్ట్ ఉంటుంది. అబ్సల్యూట్లీ సార్. మరి ఏముంటుంది ప్రభుత్వం మేము చేసే ప్రయత్నం చేస్తామని ఏమన్నా ఒక అష్యూరెన్స్ వస్తుందా? వీఆర్ ఇన్ కాన్స్టెంట్ టచ్ సార్, మాట్లాడుతున్నాము, డిస్కషన్స్ చేస్తున్నాము. ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటో, ఎక్కడి నుంచి మనకి ఇన్ఫర్మేషన్ వస్తుందో కొంచెం క్లారిటీ. ఐ థింక్ పెట్రోలియం మినిస్ట్రీ అయితే ఒక 3-member EC బాడీ కమిట్ చేశారు దట్ విల్ లుక్ ఇన్ టు సప్లైయింగ్ టు కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్. ఓకే. బట్ వీఆర్ స్టిల్ అవైటింగ్. నిన్న సంపత్ గారు ఒక మాట అన్నారు, మినిమం అంటే లిమిటెడ్ మెనూతో ముందుకు వెళ్తున్నాం రెస్టారెంట్స్లో, అన్ని వంటలు వండడం, పెద్ద పెద్ద ఎలాబరేట్ మెనూస్ కంటే కూడా లిమిటెడ్ మెనూస్తో వెళ్తున్నాం. అవును సార్, అదే ఎన్ఆర్ఐ కూడా ఇచ్చిన డైరెక్టివ్ ఏంటంటే టు ఆల్ మెంబర్స్ అండ్ పార్ట్నర్స్ దట్ మెనూలో ఏదైతే ఎక్స్ట్రా ఫ్రైయింగ్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయో దాన్ని కొంచెం తగ్గించాలి. ఇప్పుడు రెస్టారెంట్స్లో జనరల్గా గ్యాస్ నడిపించేటప్పుడు పైలట్లు ఉంటాయి, పైలట్ ఫ్లేమ్ కంటిన్యూ చేస్తాం, దాన్ని ఆపేయమని చెప్పాము. మెన్యూస్ని కూడా కాంట్రాక్ట్ చేయమని చెప్పాము. చాలా వరకు పెద్ద బిర్యానీ బ్రాండ్స్, రెస్టారెంట్స్ అందరూ వేరే ఐటమ్స్ అన్ని తగ్గించేసి ఓన్లీ బిర్యానీ బల్క్ కుకింగ్లో ఈదర్ యూజింగ్ కాంబీ అవన్ ఆర్ వుడ్ ఫైర్ ప్రిపేర్ చేస్తాం. ఒకటే బిర్యానీ
ఆ బిర్యానీ ఈ బిర్యానీ అని 100 పేర్లతో ఉండే కాకుండా ఒక్క బిర్యానీ ఇస్తారు. కరెక్ట్. సో ఇన్వెంటరీని తక్కువ చేసుకుని ఎంతవరకు సప్లై చేయగలుగుతామో, ఏ ఐటమ్స్ తక్కువ వాడగలుగుతామో, ఎంత తక్కువ గ్యాస్ వాడగలుగుతామో ఆ సిచ్యువేషన్ తీసుకొచ్చేసాం. అదే మా అడ్వైజరీ. ఓకే, అంటే మేము ఎవరికీ తెలియదు ఇప్పుడు ఈ పరిస్థితి ఎప్పటికీ సద్దుమణుగుతుంది, ఎప్పటికీ పరిస్థితి తీవ్రత తగ్గే అవకాశం ఉందని. అంటే సార్ ఒక్క అష్యూరెన్స్ అంటే ఇఫ్ ద గవర్నమెంట్ ఈజ్ ఆల్సో విల్లింగ్ టు, ఒక్క అష్యూరెన్స్ ఏంటంటే మాకు 100% సప్లై కావాలని లేదు, అట్లీస్ట్ ఒక పార్షియల్ సప్లై వచ్చినా కూడా మేము విత్ కరెంట్ సప్లైస్ విత్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ మినిమైజ్డ్ మెన్యూతో ఏదైతే నడపగలుగుతామో దాన్ని మేము నడపగలుగుతాం. ఎందుకంటే ఇట్స్ నాట్ జస్ట్ ఇంపాక్టింగ్ రెస్టారెంట్స్ ఫర్ ఎంటర్టైన్మెంట్ డైనింగ్, ఇట్స్ ఆల్సో ఫర్ సర్వైవల్. మెస్ ఇదేదో సరదాగా వెళ్ళి తినే డైనింగ్ ఒక ప్రస్తుతానికి నిలిపివేద్దాం, కానీ ప్రతిరోజు తినేవాళ్ళు ఉంటారు, హోటల్స్ మీద ఆధారపడి బతికే వాళ్ళు ఉన్నారు తినడం కోసం చాలా మంది సార్. ఎందుకంటే ఐటీ హాస్టల్స్ అసోసియేషన్ వాళ్ళు కూడా లెటర్ రాసింది ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు కర్రీ పాయింట్లు ఉన్నాయి, వాళ్ళ ఫుడ్ ఉంది, బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్. కార్పొరేట్స్లో చాలా మంది ఫుడ్ అక్కడ తింటే వాళ్ళకి కార్పొరేట్ కిచెన్స్కి ఫుడ్ కూడా రావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది సార్? ట్రూ. ఐటీ ఇండస్ట్రీ మొత్తం క్యాంటీన్స్ ఉంటాయి, హాస్పిటల్స్లో క్యాంటీన్స్ ఉంటాయి రోగుల కోసం, అలాగే వారితో పాటు వచ్చే అటెండెన్స్ కోసం. ఇంత ఇట్స్ అన్ ఎసెన్షియల్ ఐటెం ఫుడ్ అనేది. అబ్సల్యూట్లీ ఎవరు అవాయిడ్ చేయదగింది కాదు. కావాలంటే బట్టలు కొనుక్కోవడం ఆపేస్తాం, సినిమాకి వెళ్ళడం ఆపేస్తాం, మరొకటి ఆపేయగలుగుతాం, కానీ ఫుడ్ లేకపోతే జీవితం లేదు కదా. ఇంకా అదే అంటున్నాం. సో ఐ థింక్ మా విజ్ఞప్తి కూడా గవర్నమెంట్తో ఏంటంటే ట్రీట్ ఫుడ్ యాజ్ అన్ ఎసెన్షియల్ సర్వీస్ ఓన్లీ అండ్ ట్రై అండ్ ప్రొవైడ్ అస్ అ రేషనల్ సప్లై ఆఫ్. అంటే ఇప్పుడు ప్రతి ఒక్క రెస్టారెంట్ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ ఉంటే వాళ్ళ యావరేజ్ 6 months సప్లై ఉంటుంది, దాంట్లో ఒక అట్లీస్ట్ ట్రై అండ్ గివ్ అస్ అబౌట్ 50 to 65% ఆఫ్ ద గ్యాస్ సిలిండర్స్ దట్ ఈస్ పాసిబుల్. దాని తర్వాత వీల్ ట్రై అండ్ మేనేజ్ విత్ వాట్ ఈస్ దేర్. వీ అండర్స్టాండ్ ద సిచ్యువేషన్, దెర్ ఇస్ అ వార్ అట్ ప్రివైలింగ్, సో we understand and we're not desensitizing the situation, but it's a necessity. Sure అండి, తప్పకుండా సందీప్ గారు, లెట్స్ హోప్ గవర్నమెంట్ విల్ లిజన్ టు యూ, నాట్ జస్ట్ లిజన్ టు యూ, లిజన్ టు అస్. మాకు కూడా అవసరం. మీరు భోజనం పెట్టకపోతే పరిస్థితి గడవదండి. నేను తరచుగా నానిస్ నుంచి తెప్పించుకుంటూ ఉంటాను. సో ఇవన్నీ మనం లెట్స్ హోప్ ప్రభుత్వం కావాల్సినటువంటి ఏర్పాట్లు చేస్తుందని, హోటల్ ఇండస్ట్రీ, రెస్టారెంట్స్ ఇండస్ట్రీ అవసరాన్ని తీర్చే విధంగా, ఆదుకునే విధంగా చర్యలు ఉంటాయని ఆశిద్దాం. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అస్ దిస్ మార్నింగ్ అండి. ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మార్కెట్ల గురించి క్రాంతి గారితో, రామకృష్ణ గారితో మాట్లాడదాం. ప్రీ ఓపెన్ ట్రేడ్ నెంబర్స్ మనకు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో నిఫ్టీ 290, 300 పాయింట్ల నష్టంతో కనిపిస్తోంది 23,562 దగ్గర. సెన్సెక్స్ కూడా 300 పాయింట్ల నష్టాన్ని సూచిస్తోంది. సో ఒక నెగిటివ్ ఓపెనింగ్ను, గ్యాప్ డౌన్ ఓపెనింగ్ను మనం మార్కెట్స్లో ఈరోజు చూడబోతున్నాం. నిన్నటి భారీ నష్టాల తర్వాత నిఫ్టీ 23,500 దగ్గర కనిపిస్తోంది. క్రమేపీ జారిపోతోంది నిఫ్టీ లెవెల్ రోజు రోజుకి. ఓకే, మనతో అనలిస్ట్ జాయిన్ అయ్యారు క్రాంతి గారు, రామకృష్ణ గారు. క్రాంతి గారు, ఏమిటి పరిస్థితి? మనకు రకరకాలుగా మార్కెట్ల తీరు కనిపిస్తోంది. ఈ సమయంలో ఎలా చూస్తున్నారు? మార్కెట్ పోర్ట్ఫోలియోస్ రోజు రోజుకి కరిగిపోయే పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఎలా చూస్తున్నారు ఈ పరిస్థితిని? మనతో అలాగే స్క్రీన్ మీద కనిపిస్తున్నారు గురుగారు, సెల్కాన్ గ్రూప్ ప్రమోటర్. అలాగే జూమ్లో ఢిల్లీ నుంచి జాయిన్ అయ్యారు మహేంద్ర గారు. ఆయన ఇండియన్ సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ చైర్మన్. వారితో మాట్లాడదాం. ఒకసారి క్రాంతి గారు, ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ. మనకి ఇవాళ కార్యక్రమం 10 గంటల వరకు కొనసాగిద్దాం. సో మార్కెట్ల గురించి కాసేపట్లో మాట్లాడుకుందాం. ఈలోగా కేంద్ర కేబినెట్ మంగళవారం ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంది. ఏమిటి ఆ నిర్ణయం అంటే, మనతో ఇండియాతో ల్యాండ్ బార్డర్ ఏవైతే దేశాలు కలిగి ఉన్నాయో ఆ దేశాలతో మనం అక్కడి నుంచి వచ్చే ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి ముఖ్యంగా ఎఫ్డిఐ, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో ఆ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి అప్ టు 10% ఈక్విటీ స్టేక్స్ వరకు ఆటోమేటిక్ రూట్లో మనం ఎవరైనా ఆయా కంపెనీలు, ఆయా దేశాలకు చెందిన కంపెనీస్ ఇన్వెస్ట్ చేయొచ్చు అని అనౌన్స్ చేయడం జరిగింది. దీని కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. సో ఇది ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీకి సంబంధించి అతిపెద్ద
కీలకమైనటువంటి నిర్ణయం కాబోతోంది. ఎందుకంటే చైనీస్ కంపెనీస్ ఈ రంగంలో, ఎలక్ట్రానిక్స్ రంగంలో డామినేట్ చేస్తున్నాయి. సో ఈ చైనీస్ కంపెనీస్కి ఇప్పుడు ఇండియాలో ఇన్వెస్ట్ చేసేందుకు ఆల్రెడీ అప్లై చేస్తున్న కంపెనీలు అయితే ఇంకా ఆటోమేటిక్గా వాటికి అప్రూవల్స్ వచ్చేస్తాయి. కొత్తగా అప్లై చేసే కంపెనీలకు కూడా ఈ నియమాలు వర్తించబోతున్నాయా, అలాగే మన ఎలక్ట్రానిక్స్తో పాటు ఇంకా ఏ రంగాలు లైక్ సోలార్ సెల్స్ లాంటి కంపెనీస్ కూడా ఇది ఒక పాజిటివ్ డెవలప్మెంట్ అంటున్నారు. ఎందుకంటే మనం ఒక అగ్రెసివ్ సోలార్ పవర్ క్యాపబిలిటీని పెంచుకునే ప్రయత్నంగా ఇండియా ముందుకు వెళ్తోంది. 500 గిగావాట్స్ ఆఫ్ సోలార్ కెపాసిటీ అంటే రెన్యూబుల్స్ కెపాసిటీని ఏర్పాటు చేసుకునే దిశగా. కాబట్టి ఈ ఎఫ్డిఐ రాబోయేటువంటి ఎఫ్డిఐ ద్వారా ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి, నిజంగానే మనకు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ లాంటివి, జాబ్ ఆపర్చునిటీస్ లాంటివి పెరిగే అవకాశం ఉందా? ఇవన్నీ అంశాల గురించి మనతో మాట్లాడేందుకు పంకజ్ మహేంద్రు గారు, ఇందాకే చెప్పినట్లుగా హీ ఈజ్ ది చైర్మన్ ఫర్ ఇండియన్ సెల్యులర్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్, అండ్ అలాగే గురువు గారు కూడా జాయిన్ అయ్యారు. గుడ్ మార్నింగ్ పంకజ్ జీ. ఐ విల్ కమ్ టు యూ ఫస్ట్. ఈజ్ దిస్ లేటెస్ట్ డెసిషన్ బై ది సెంట్రల్ క్యాబినెట్ టు అలౌ ఎఫ్డిఐ అండర్ P-Note 3, not for all investments, but investments coming through P-Note 3 will have certain relaxations. Is this really going to be a growth push for the Indian industry, or is there any risky move here? So let me explain to you, because I think there are some common misunderstandings about the move. First, let me give you a background. This Press Note 3 came out when India and the world was hit with COVID, and our valuations and markets had crashed at that time. Mm-hmm. So there was a fear that there could be hostile takeovers and takeovers of our very valuable companies. That's why this restriction was brought about. Okay. There has been no embargo on investments. They were only happening through the non-automatic route, through applying, and wherever it was necessary for the joint venture to go through, or mostly I think all of them were with majority Indian ownership. They were approved. Now, one very important thing in this regulation, the new regulation, is that in strategic sectors, which is solar, electronics, semiconductors, etc., electronic components, capital goods, where China has a strong technology base. China has a very large footprint in electronics, as most of us know. They are $1,400 billion of electronic manufacturing and over $1 trillion of electronic exports. So they are a big boy in this sector, and that's why it's important for India to get technology and investments for there. China is also a very large outward FDI player with nearly $200 billion of outdoor FDI every year. Now, so that is the historic or maybe last 6 years perspective. And the important thing is that a 60-day directional number of days have been given that these investments up to 49% will be approved within 60 days. If you see the record over the last 6 years, approvals have taken 6 months, 1 year, up to 1 year, etc. So this is a very positive, very positive movement. So do you think other thing which people are mostly misunderstanding is that this does not mean that the 10% is a direct investment in the automatic route. What was happening earlier, before this regulation was, this clarification regulation came out, that in suppose there is a private equity or venture capital funds which were investing into India, because of this note,
even if you see, if there is a venture capital fund in Singapore or Mauritius or anywhere in the West or wherever, there are LPs from all over the world, including China. So even if there was 1% investment from broadly China, because land border is We have largely only China. with China, other countries are minuscule countries like Pakistan, Afghanistan, etc. That they don't matter. So it's primarily China. So the important thing was that this was creating a roadblock because this was not synchronous with the PMLA guidelines. Now that has been clarified that if a investment fund, PE fund or venture fund is investing into India and up to 10% are the Chinese investments in that or land border investments in that, that will go through the automatic. So that bottleneck which was there has been removed. It is not like this that, for example, if Celcon is wanting to do a joint venture with any Chinese company and has 9% directly, that Chinese company wants to invest 9%, that will not be in the automatic route. That Oh. is, it's still in the process of approval. But let me add that anything which is in the interest of the industry and the country, where investments are required, technology is required, the government is very open to have investments up to 49% with majority Indian shareholding. Okay, so this is the first step towards going that direction is what you are saying. Recently, No, we it's have not. I never said it's the first step. okay, okay, and recently we have seen this Dixon Technologies entering into a joint venture with a Chinese company HKC for the display modules, wherein Dixon subsidiary will have a 74% stake. And the Chinese company HKC will have a 26% stake. So MIT has given the approval for this proposal. So Mighty gives the recommendation. The final approval comes from DPIIT, Okay. and there is a committee which sits on these and takes inputs from stakeholders and decides in their wisdom. I think the Dixon HKC joint venture is 76-24, if I'm not Yeah, wrong. 76-24, correct. Yeah. So similar JVs, can we see them in the immediate future, joint ventures like this? Yes, there have been a number of joint ventures which have been improved. Not only this, Okay. and I think that it was never prohibited, but there was a haze around this whole Chinese investments, Okay. which has been detrimental to us. I think that has got cleared, and it's a positive signal both for the Chinese companies and for Indian companies. Okay. The caveat, however, that the Indian company has to be in majority. Pankaj, do you think that as of now this press note 3 relaxation applies to electronics and mostly to the solar manufacturing industry? Do you think that this will get extended to other industries like say automobile industry? Because we are seeing that we are lacking technology related to EVs especially for taking the EV revolution to the next level. So with the entry of Chinese technology, Chinese companies aggressively into the sector will definitely make us move forward in the EV space. Do you think that government will extend this to other sectors as well? You see, it's not in my purview to talk about this because we are very happy that our sector has got covered Correct. and it was required there. I'm not an expert in some of these other sectors. Okay. So it will be better if you put this question to them. Okay. Okay. But broadly, I would say that once it is non-automatic, Hmm. the 60-day limit
is a very good thing for because it's time bound. Okay. So it gives a direction to the committees and to the government also. It's a very forward-looking step. So there will be no extra if we scrutiny. if we do time-bound things in everything, Yes. I think as a nation we'll be much better off. We'll be more efficient. We'll be more vigorous, and I think even in the judiciary, if we have time-bound, decisions, and the cases are in a time-bound manner, Okay. And this it will easing be good for the country. this easing the FDA norms will definitely get translated to technology transfer and job creation. Yes, absolutely. So technology transfer will happen. That's what your perceiving. Yes, Okay. yes, very much, very much. Okay. We also have Mr. Guru here. So Guru garu ఏంటి ఎలా చూస్తున్నారు ఈ రీసెంట్ రిలాక్సేషన్ ఆఫ్ దీస్ ఎఫ్డిఏ నామ్స్ ఏ విధంగా ముఖ్యంగా మీరు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా పరిశ్రమలను ఇక్కడికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు చైనీస్ కంపెనీస్ని మరీ ముఖ్యంగా. సో ఇది ఇంకా ఎక్కువగా చైనా కంపెనీలు మనకు ఇండియన్ ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీలో ప్రవేశించే అవకాశం కనిపిస్తుందా? ఎస్ వసంత్ గారు, కరెక్ట్. ఇందాక మా పంకజ్ గారు చెప్పినట్టుగా మన ఇప్పుడు ఏదైతే 60 days బౌండింగ్ పెట్టారో లాస్ట్ 1 year 2 years నుంచి కూడా ఈ చాలా మంది చైనీస్ పీపుల్ జస్ట్ ఇందాక పంకజ్ గారు చెప్పిన దాంట్లో ఒక చిన్న వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే, సపోజ్ నోకియా కంపెనీ ఉంది. నోకియా కంపెనీలో ఒక ఫిన్లాండ్ కంపెనీ స్మాల్ స్టేక్ చైనీస్ ఉన్నాడు. దానివల్ల ల్యాండ్ బార్డర్ క్లాజ్ వల్ల గవర్నమెంట్ టెండర్ లో కూడా పాల్గొనడానికి లేదు అతను. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారు, చైనీస్ సిటిజన్ ఏ సింగపూర్ బేస్ కంపెనీ కావచ్చు, కొరియన్ కంపెనీ ఏ కంపెనీలో ఉన్నా కూడా దానికి తీసేస్తున్నారు. దాంట్లో ఇంకోటి కూడా ప్రాబ్లం ఏంటంటే, వాళ్ళు ఉన్నారా లేదని చెప్పడానికి దాన్ని ఇన్వెస్టిగేషన్ 6 months 1 year పడుతుంది. ఏదో 1% 2% షేర్ హోల్డర్ ఎవరో 1% ఉంటాడు. సో అలాంటి వాటికి మెజారిటీ అలాంటి వాటికి క్లారిటీ సింగిల్ విండోలో వచ్చేసింది ఇంట్లో. ఓకే, డైరెక్ట్ గా చైనీస్ వచ్చి ఇండియాలో ఇన్వెస్ట్ చేసే 10% కాకపోయినా, సో అలాంటి అదర్ కంట్రీస్ నుంచి వచ్చే ఇన్వెస్ట్మెంట్స్ అన్ని మన క్లియరెన్స్ చాలా బెటర్మెంట్ వచ్చేసి సింగిల్ సొల్యూషన్. అంటే ఎక్కడ డిపార్ట్మెంట్ చుట్టే డిపేటీనో మైటీనో సో ఐసీఏ అడగకుండా డైరెక్ట్ రాగలుగుతారు. దట్ ఈస్ 1 step అడ్వాంటేజ్. సెకండ్ అడ్వాంటేజ్, మన ఇప్పుడు పంకజ్ గారి 60 days అనేది వ్యాలిడ్ పాయింట్. నౌ ఐ థింక్ ఒక పంకజ్ గారు కరెక్ట్ గా డేట్ తెలుసు, ఒక 3-4 months బ్యాక్ ఈ కాంపోనెంట్స్ మ్యానుఫాక్చరింగ్ కి 50% సబ్సిడీ ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్. ఓకే, సో కాంపోనెంట్ మ్యానుఫాక్చరింగ్ ఎవరు చేయాలి? మెజారిటీ అగైన్ చైనీస్ మీద డిపెండ్ అయ్యాను మనం. ఓకే, వాళ్ళు ఎవరు రావడానికి లేదు సిద్ధంగా. బట్ ఆల్మోస్ట్ ఐ డోంట్ నో కరెక్ట్ నెంబర్ 200+ numbers దాకా అప్లై చేసినారు మేము ఇండియాకి వస్తామని. బట్ వాళ్ళందరూ కూడా 51% ఇండియన్ పార్ట్నర్ పెట్టుకుని జేవీ పెట్టుకుని రెడీ. బట్ ఎప్పుడు క్లియర్ అవుతుందో తెలియదు ఎవరికి. సో దట్ ఈస్ ఎ బిగ్ ఆపర్చునిటీ ఉంది ఇప్పుడు. సో మన తెలుగు రాష్ట్రాలకు కూడా ఇన్వెస్ట్మెంట్లు రావడానికి. ఎందుకంటే మీరు అన్నట్టుగా 2015లోనే మనం ఇక్కడ తెలంగాణ ఫ్యాక్టరీ ఓపెన్ చేసాం. 16లో తిరుపతిలో ఈఎంసీ క్లస్టర్ తయారు చేసాం. కంప్లీట్ చైనీస్ తీసుకొచ్చాం అక్కడికి. సో దాని తర్వాత అంటూ ఎవరు రాలేదు. మళ్ళీ లాస్ట్ 8-9 years లో ఎవరు రాలేదు. మధ్యలో కోవిడ్ వచ్చింది, 2020 తర్వాత ల్యాండ్ బార్డర్ క్లాజ్ వచ్చింది. సో దాని తర్వాత 2020 ఏప్రిల్ నుంచి ఇంతవరకు లేదు. సో ఆఫ్టర్ ఆల్మోస్ట్ 5 years తర్వాత ఇది వెరీ గుడ్ న్యూస్ చెప్పాలి. ఎందుకంటే కాంపోనెంట్స్ మొత్తం కంప్లీట్ డిపెండ్ మన చైనా మీద డిపెండ్ అవుతున్నాం కాబట్టి. సో ఈ టైంలో 60 days లో క్లియరెన్స్ అవుతుంది అనుకుంటే ప్రతి ఒక్కరు కాన్ఫిడెన్స్ వస్తుంది. సో ఇండియన్ పార్ట్నర్ ఇన్వెస్ట్ చేయాలన్నా, చైనీస్ తో జేవీ చేసుకోవాలన్నా కూడా. సో మేము చాలా మందితో మాట్లాడి పెట్టాం ఇంతకుముందు, అవన్నీ అలాగే హోల్డ్ ఉండిపోయినాయి అప్పటి నుంచి. ఓకే, ఇవి ఓన్లీ అప్రూవల్స్ రాకపోవడం వల్ల ఆగిపోయినవి ఇవి. అంటే వాళ్ళు ఇప్పుడు రాలేరు కదా ఇక్కడికి. వాళ్ళ కాంపోనెంట్స్ ఇన్వెస్ట్మెంట్ కి సో మెనీ బ్రేక్స్ ఉన్నాయి అక్కడ. సో ఇప్పుడు ఆటోమేటిక్ గా అది క్లియరెన్స్ వచ్చినప్పుడు 49% వరకు 60 days క్లియరెన్స్ ఇస్తామంటే మనం కూడా ఇన్వెస్ట్ చేయడానికి ముందుకెళ్తాం. ప్లస్ కాంపోనెంట్స్ కూడా మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సిన నెక్స్ట్ 2 years లో మనకు ఒక ఈ రోజు స్టార్ట్ చేస్తే 2 years మనకు ఇండియాలో ఫుల్ ఫ్లెడ్జ్ మనమే మ్యానుఫ్యాక్చర్ చేసుకోగలుగుతాం. సో ఆల్వేస్ మా పంకజ్ గారు చెప్తుంటారు మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా, అట్లీస్ట్ చైనీస్ తో మనకి టెక్నాలజీ ఇంకా లేదు కాబట్టి అట్లీస్ట్ వాళ్ళతో ఒక 10 years టెక్నాలజీ మనం లర్న్ అవ్వాలి. ఇంకా ఎవరు అవునన్నా కాదన్నా చైనీస్ ఇస్ దాంట్లో స్ట్రెంత్ వాళ్ళకే ఉంది ఆ కాంపోనెంట్స్ లెవెల్స్ లో. ఓకే, సో ఇప్పుడు మన తిరుపతిలోనే కెమెరా లెన్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం. దాని తర్వాత దాని సప్లై చైన్ ఆల్మోస్ట్ 6 to 7 people ఉన్నారు. వాళ్ళందరూ పైప్ లైన్ ఉండిపోయారు అలాగే. ఓన్లీ కెమెరా లెన్స్ రాగలిందే కానీ దాని సప్లై చైన్ రాలేదు మన దగ్గరికి.
ఓకే, True. అట్లా ఇప్పుడు గుడ్ ఫర్ యాపిల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియాలో నడుస్తుంది కాబట్టి దానికి సప్లై చైన్ చాలా హ్యూజ్ ఉంది. ఓకే, అఫ్ కోర్స్ అది చెన్నై కర్ణాటక కూడా వస్తుంది కంప్లీట్ సప్లై చైన్, బట్ ఓవరాల్ గా ఇండియాకి గుడ్. ఓకే, థ్యాంక్ యూ గురుగారు. అలాగే థ్యాంక్ యూ పంకజ్ జీ, ఇన్ స్పైట్ ఆఫ్ యువర్ బిజీ షెడ్యూల్స్ యువర్ Thank జాయిన్ you, అస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ దిస్ మార్నింగ్. సో Yeah, thank you, అది చైనా ఎఫ్డిఐ సంబంధించిన క్లియరెన్స్ రావటం అనేది ఒక మంచి డెవలప్మెంట్ అంటూ చెప్తున్నారు ఇద్దరు ఎక్స్పర్ట్స్ కూడా. ఇక మార్కెట్స్ ప్రారంభమయ్యాయి. నిఫ్టీ 300 పాయింట్లకు పైగా నష్టంతో ఈ సమయంలో మనకు ట్రేడ్ అవుతోంది. సెన్సెక్స్ సుమారుగా 950-960 పాయింట్ల నష్టంతో ఉంది. బ్యాంక్ నిఫ్టీ 920 పాయింట్ల నష్టంతో కనిపిస్తుంది. మిడ్ క్యాప్ ఇండెక్స్ ఇంకా ఎక్కువగా నష్టపోయిందని చెప్పాలి. 1.8% డౌన్ కంపేర్ టు నిఫ్టీస్ 1.2%. సో ఇవాళ మిడ్ క్యాప్స్ ఓపెనింగ్లో చాలా అండర్ పర్ఫామ్ చేస్తున్నాయి. అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో 592 1889. సో ఈ నిష్పత్తిలో మనకి అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో కనిపిస్తుంది. గ్యాస్ కంపెనీస్ లైక్ అదాని టోటల్ గ్యాస్ లాంటివి ఈ సమయంలో పాజిటివ్గా కనిపిస్తుంటే ఒక కంపెనీ గురించి చెప్తాను. టీటీకే ప్రెస్టేజ్, స్టవ్ క్రాఫ్ట్, ఇవి స్టవ్స్, గ్యాస్ స్టవ్లు తయారు చేసే కంపెనీలు, అలాగే ఇండక్షన్ స్టవ్స్ తయారు చేసే కంపెనీలు. సో ఇవన్నీ ఇవాళ బటర్ఫ్లై, గాంధీమతి, టీటీకే ప్రెస్టేజ్, స్టవ్ క్రాఫ్ట్ ఇలాంటి కంపెనీస్ అన్నీ కూడా 7 to 10% పెరిగాయి. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మార్కెట్లో ఎప్పుడు ఎటువంటి సెక్టరల్ చర్న్ అనేది జరుగుతూ ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే ఈ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ కంపెనీస్ లైక్ బజాజ్ ఎలక్ట్రికల్స్ పెరిగింది 3.2%. సో ఇటువంటి మూవ్స్ కనిపిస్తున్నాయి. బట్ క్రూడ్ రిలేటెడ్ స్టాక్స్ అన్నింటిలోనూ నెగిటివ్ మూవ్స్ కూడా కనిపిస్తున్నాయి. చిన్న బ్రేక్ తీస్తున్నాం. బ్రేక్ తర్వాత క్రాంతి గారితో, రామకృష్ణ గారితో మాట్లాడదాం. కార్యక్రమం 10 గంటల వరకు కొనసాగుతుంది. సో మార్కెట్లలో నష్టాలు కొనసాగుతున్నాయి. 265 పాయింట్ల నష్టంతో ప్రస్తుతం నిఫ్టీ కనిపిస్తోంది, 270 పాయింట్ల నష్టంతో. అలాగే బ్యాంక్ నిఫ్టీ 800 పాయింట్ల పైగా నష్టంతో కొద్దిగా స్వల్పంగా రికవర్ అయింది బ్యాంక్ నిఫ్టీ, ఈవెన్ నిఫ్టీ ఫర్ దట్ మ్యాటర్. బట్ ఇండియా విక్స్ ఈజ్ నౌ ఎట్ 22. ముందుగా రామకృష్ణ గారితో మాట్లాడదాం. ఓపెనింగ్ ట్రేడ్స్ ఏ విధంగా తీసుకోవచ్చు రామకృష్ణ గారు? సో ఎలా మార్నింగ్ ఏ విధంగా చూస్తున్నారు? ఇవాళ ఓపెనింగ్ చాలా నెగిటివ్గా కనిపిస్తుంది. ఇక్కడ ఏమైనా బై చేయొచ్చా, లేదు సెల్లింగ్ ఆపర్చునిటీగా తీసుకోవచ్చా దీన్ని కూడా? అంటే యాక్చువల్గా నిన్న సిచ్యువేషన్ చూసినప్పుడు అన్ని ఇండస్ట్రీస్లు బాగున్నాయండి. యాక్చువల్గా ఏషియన్ ఇండస్ట్రీస్లు కానీ లేకపోతే డౌ ఫ్యూచర్స్ కానీ నిన్నటి మార్నింగ్ టైంలో మన కామెంటరీ చెప్పినప్పుడు అలాంటి సందర్భంలోనే మన మార్కెట్ చాలా వీక్గా బిహేవ్ చేసి ఆల్మోస్ట్ మనం 390 పాయింట్స్ నిన్న కోల్పోయాం. ఈ రోజు పరిస్థితి చూస్తే అసలు డౌ ఫ్యూచర్సే చాలా డల్గా ఉంది, 1.4% డ్రాప్ అయింది. అట్లాగే ఏషియన్ మార్కెట్స్ కూడా చాలా వీక్గా ఉన్నాయి. ఓవరాల్గా మనం కూడా మొన్న మండే లో ఏదైతే వచ్చిందో ఆ లో కూడా బ్రేక్ చేసుకొని ఈరోజు 23,600 రేంజ్లో మనం ట్రేడ్ అవుతున్నాం. అంటే 23,700 సపోర్ట్స్ అనేవి కూడా బ్రేక్ అయినాయి. కానీ ట్రేడ్ చేయాలి అంటే కొంచెము స్టాప్ లాసెస్ పెద్ద నెంబర్స్ ఉంటేనే చేయగలుగుతారండి. ఎందుకంటే 200-300 పాయింట్స్ మూవ్మెంట్ అనేది జస్ట్ 15 minutesలో జరుగుతూ ఉంది. కొన్ని సందర్భాల్లో గ్యాప్ అప్స్, గ్యాప్ డౌన్స్ హ్యాండిల్ చేయడం కూడా చాలా కష్టం అవుతుంది రాంగ్ సైడ్ ఉన్నట్లయితే. సో అవి దృష్టిలో పెట్టుకొని ట్రేడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో టెక్నికల్ పరంగా చూస్తే లోవర్ టాప్స్, లోవర్ బాటమ్స్ కంటిన్యూస్ గా ఫామ్ అవుతూనే ఉన్నాయి. సెన్సెక్స్ లో అయితే 50 days మూవింగ్ యావరేజ్, 50 days SMA, 200 days SMA కూడా బ్రేక్ చేసుకొని కిందకు వచ్చింది. దీన్ని జనరల్ గా మనం డెత్ క్రాస్ అంటుంటాం. సో కొంచెం సినారియో బ్లీక్ గా తయారైంది. అంటే కొంచెం దారుణమైన పరిస్థితులు ఏర్పడుతున్నట్లుగా సెన్సెక్స్ లో కనిపిస్తుంది. నిఫ్టీలో ఇంకా అది జరగనప్పటికీ ఇలాగే మార్కెట్స్ ఉన్నట్లయితే 1 or 2 days లో నిఫ్టీలో కూడా 50 SMA బ్రేక్ అయ్యి కిందకు వచ్చే అవకాశాలు ఉంది. కాబట్టి కాషియస్ గా ఉండాల్సిన టైము, అట్లాగే జాగ్రత్తగా ట్రేడ్ చేయాల్సిన, స్టాప్ లాస్ లేకుండా, హెడ్జ్ లేకుండా ట్రేడ్ చేసే వాళ్ళకి చాలా బ్యాడ్ రిజల్ట్స్, బ్యాడ్ సిచ్యువేషన్స్ ఎమర్జ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. నిఫ్టీలో కూడా 200 days EMAకి 5% బిలోనే మనము ట్రేడ్ అవుతున్నాము. ఈ రోజు ఇంకా 1% యాడ్ అయింది దానికి. సో 6% బిలో 200 days మూవింగ్ యావరేజ్ కింద ట్రేడ్ అవుతున్నాం. సో మెయిన్ గా అడ్వాన్స్ డిక్లైన్స్ చూసినా కానీ మనకి చాలా వీక్ గా ఉన్నాయి ఇవాళ. అడ్వాన్సెస్ చాలా, అంటే ఆల్మోస్ట్ 85% దాకా డిక్లైన్స్ కనిపిస్తున్నాయి. అడ్వాన్సెస్ కేవలం 15 to 17% మాత్రమే అడ్వాన్సెస్ కనిపిస్తున్నాయి. సో ఈ సపోర్ట్స్ అనేవి ఇప్పుడు 500 అనేది ఒక రౌండ్ నెంబరు, 23,500 అక్కడ హోల్డ్ అవుతుందా లేదా, నెక్స్ట్ మేజర్ సపోర్ట్స్ వచ్చేటప్పటికి మనం సీరియస్ గా తీసుకుంటే 22,000 మేజర్ సపోర్ట్ గా కనిపిస్తుందండి. ఈ మధ్యలో ఉండే అనేది రౌండ్ నెంబర్స్ ఇట్లాంటి అంశాలే కానీ పెద్దగా మార్కెట్ ట్రేడ్ అవ్వలేదు మనకి.
మనకి 22,000 నుంచి 23,500 మధ్యలో గతంలో ఎక్కువ కాలం ట్రేడ్ కాలేదు. కాబట్టి నెక్స్ట్ సపోర్ట్స్ మనకి క్లియర్ గా సపోర్ట్స్ మాత్రం 22,500 దగ్గరే ఉన్నాయి. కానీ ఈ మధ్యలో ఉండే రౌండ్ నెంబర్స్ కానీ మార్కెట్ నుంచి ఏమన్నా గుడ్ క్యూస్ ఏమైనా పట్టుకున్నట్లయితే మార్కెట్ ఇక్కడ నుంచి కూడా ఎప్పుడైనా బౌన్సెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి. ఇంకా బ్యాంక్ నిఫ్టీ అయితే లాస్ట్ మార్చి 2 నుంచి గతంలో అవుట్ పర్ఫార్మెన్స్ చేసేది బ్యాంక్ నిఫ్టీని. కానీ మార్చ్ 2 నుంచి సిచ్యువేషన్ డిఫరెంట్ గా ఉంది. కొంచెం స్పీడ్ గా పడిపోవడం, నిఫ్టీ కంటే స్పీడ్ గా పడటం మనం చూస్తున్నాం. నిన్న నిఫ్టీ 1.6% పడితే ఇది 2.13% పడటం జరిగింది. కాబట్టి బ్యాంక్ నిఫ్టీలో కూడా సిచ్యువేషన్ కొంచెం బాగలేదని మనం చెప్పుకోవాలండి. ఎందుకంటే ఈ రోజు కూడా మనం బ్యాంక్ నిఫ్టీ రిలేటివ్ గా ఎక్కువ ఫాలో అవటం మనం చూస్తున్నాం. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి. కొంచెం ఎఫ్ఐఎస్ కంటే డిఐఎస్ తక్కువగా ఉన్నారు. నిన్న ఎఫ్ఐఎస్ 6,200 అమ్మితే డిఐఎస్ ఓన్లీ 4,900 కొనడం జరిగింది. సో డిఐఎస్ కూడా కొంచెం తగ్గుముఖం పడుతున్నారా అన్నట్లుగా సిచ్యువేషన్ కనిపిస్తుంది. కాబట్టి కాషియస్ గా ట్రేడ్ చేయమని చెప్తాను. ఏదైనా ఆపర్చునిటీస్ అంటే ఇప్పుడు డౌ ఫ్యూచర్స్ ట్రాక్ చేసుకోవాలి. నిన్న కూడా మార్నింగ్ మనం చెప్పడం జరిగింది డౌ ఫ్యూచర్స్ ట్రాక్ చేసుకోమని చెప్పేసి. పాజిటివ్ గా ఉన్న డౌ ఫ్యూచర్స్ కంటిన్యూస్ గా ఫాలో అవటం త్రూ అవుట్ ద డే మనం చూసాము. సో అదే ట్రాక్ అవుతూ మన మార్కెట్స్ కూడా ఫాలో అవటం గమనించాలి. సో ఆల్ సెక్టరల్ ఇండిసెస్ నష్టాలతో ఉన్నాయి మనకు. ఆటో ఇండెక్స్, కన్స్యూమర్ డ్యూరబుల్స్, రియల్టీ, మీడియా, మెటల్, పిఎస్యూ బ్యాంక్స్, ప్రైవేట్ బ్యాంక్స్, ఎఫ్ఎంసీజీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ ఇవన్నీ నష్టాలతోనే ఉన్నాయి. సో ఏదైనా ఇండివిజువల్ స్టాక్ ఐడియాస్ చెప్పండి. ఎక్కడన్నా లాంగ్స్ తీసుకోవచ్చా లేదా షార్ట్స్ కొట్టచ్చా? అంటే లాంగ్ అటెంప్ట్స్ అనేవి అంటే వాల్యూ బైస్ కానీ లేకపోతే ఏదైనా జాగ్రత్తగా ట్రేడింగ్ ఐడియాస్ చెప్పండి మాకు. బికాజ్ వీఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ట్రేడింగ్ ఐడియాస్ ఫ్రమ్ యూ దాన్ ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్. సో ఈ రోజు ఏమైనా ట్రేడింగ్ ఐడియాస్ ఏమైనా చేయదలుచుకుంటే పొజిషనల్ ట్రేడింగ్ కి రెడింగ్టన్ కొనుక్కోమని చెప్తానండి. వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి రిలీఫ్ వచ్చింది. ఈ స్టాక్ ఒక రేంజెస్ లో ట్రేడ్ అవుతుందండి. ఎప్పుడైనా కానీ 240 ఆ ప్రాంతాలకు వస్తే బౌన్స్ అనేది ఫాస్ట్ గా వస్తుంది. ఒక సింపుల్ టార్గెట్, ఒక 10-15% టార్గెట్ తో షార్ట్ టర్మ్ కోసం రెడింగ్టన్ కొనుక్కోవచ్చు. పొజిషనల్ ట్రేడ్ గా రెడింగ్టన్ ని తీసుకోమంటున్నారు. ఓకే క్రాంతి గారు, ఆల్ క్రూడ్ రిలేటెడ్, క్రూడ్ ఈజ్ ఎట్ అబౌవ్ $100 నౌ. సో క్రూడ్ రిలేటెడ్ అన్నీ అంటే క్రూడ్ కన్జ్యూమింగ్ ముఖ్యంగా ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ లాంటివి, ఏషియన్ పెయింట్స్ లాంటివి ఇవన్నీ వీక్గా ఉన్నాయి. గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఐజీఎల్, ఎంజీఎల్ లాంటివి కూడా వీక్గానే కనిపిస్తున్నాయి. ఆన్ ది అదర్ సైడ్ ఈ స్టవ్లు తయారు చేసే కంపెనీలు లైక్ గాంధీమతి, బటర్ఫ్లై గాంధీమతి, అలాగే స్టవ్ క్రాఫ్ట్ ఇలాంటివన్నీ కొంటున్నారంటే అవసరం ఉన్నా లేకపోయినా ఇప్పుడు మన ఇండియన్ మెంటాలిటీ తెలిసిందే కదా, అవసరం ఉన్నా లేకపోయినా కొనేస్తారు ముందు. ఒక ఇండక్షన్ స్టవ్ చేతిలో ఇంట్లో పెట్టుకుంటే బెటర్ కదా, అది వాడమో తర్వాత సంగతి. కోవిడ్ టైంలో కూడా ఇలాగే అవసరం లేని మందులన్నీ కొని ఫ్రిడ్జ్లో పెట్టుకునేవాళ్ళు. సో అలాంటి పరిస్థితి ఇప్పుడు కూడా కనిపిస్తోంది. ఏమిటి కొనొచ్చా, స్టవ్ల కంపెనీలు కొనొచ్చా ఇక్కడ? సద్ గారు ఇది షార్ట్ టర్మ్ ఫినామినా. సద్ గారు నిన్న కూడా 10% ఈ స్టాక్ ఆన్ అన్ యావరేజ్ ప్రతి మీరు చెప్పిన 3 స్టాక్స్లో ర్యాలీ చూసాము. అంతేకాకుండా ఈ రోజు కూడా చూస్తే ఓపెనింగ్ లో ఈ స్టాక్స్ అన్ని చాలా ఫామ్ గా ఓపెన్ అయినాయి, వాల్యూమ్స్ కూడా బాగా అవుతున్నాయి. కొంచెం స్పెక్యులేషన్ అనేది వస్తుంది. డీసెంట్ కంపెనీస్, కానీ మీడియం టు షార్ట్ టర్మ్ లో ట్రేడ్ చేసేటప్పుడు స్ట్రిక్ట్ గా స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. ఎందుకంటే డెఫినెట్ గా ఈ ఎల్పిజి షార్టేజ్ కనుక ఇట్లనే కొనసాగితే కనుక ఈ ఇండక్షన్ కెపాసిటీస్ అన్నిటికీ డిమాండ్ రావడానికి అవకాశం ఉంది. ఒకటి గుర్తుపెట్టుకోవాలి వస్తుంది గారు, దిస్ ఇస్ నాట్ దేర్ కోర్ ప్రొడక్ట్, దిస్ ఇస్ వన్ ఆఫ్ దేర్ ప్రొడక్ట్ అనమాట. సో ఇక్కడి నుంచి కూడా సప్లై చైన్ని వాళ్ళు ర్యాంప్అప్ చేయాలంటే వస్తున్నటువంటి రిపోర్ట్స్ ప్రకారం ఇక్కడి నుంచి కూడా 2 to 3 months పడుతుంది. సో ఈ 2 to 3 months లో మనకి ఈ ఎల్పిజి షార్టేజ్ కనుక నెక్స్ట్ 10 days లో కనుక సార్ట్అవుట్ అయిపోతే కనుక మళ్ళీ కూల్ ఆఫ్ అనేది చూడడానికి అవకాశం ఉంది. సో ఇవన్నీ ఏంటంటే ఒక స్పెక్యులేటివ్ ట్రేడ్స్ ప్రస్తుతం నడుస్తున్నాయి. ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ కంపెనీస్ కనుక చూస్తే హిందుస్థాన్ ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ అని ఉంది. ఈ రోజు కూడా చూసినట్లయితే ట్రేడ్ లో 5% అప్ ఉంది. సో దే హ్యావ్ సమ్ గ్యాస్ రిజర్వ్స్, దే హ్యావ్ ఆయిల్ ఆల్సో ఇన్ బాంబే హైలో ఒక గ్యాస్ వెల్ కూడా ఉంది అనమాట. సో ఇటువంటి కంపెనీస్ లో కూడా మనం యాక్టివిటీ చూస్తున్నాం. అంతేకాకుండా రిఫైనింగ్ కంపెనీస్ కూడా వస్తుంది గారు, లైక్ చెన్నై పెట్రోలియం, చెన్నై పెట్రోలియం ఈ స్టాక్ కనుక చూస్తే చాలా రెసిలియంట్గా ఉంది. ఈరోజు కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అవుతుంది. ఇటువంటి రిఫైనింగ్ కంపెనీస్ కూడా దే కెన్ ర్యాంప్ అప్ దేర్ ఎల్పిజి ప్రొడక్షన్ అనమాట. సో ఇటువంటి వాటిలో కూడా ఆపర్చునిటీస్ చూడాలి. ఓవరాల్గా అయితే వస్తుంది గారు మనం జస్ట్
2-3 డేస్ బ్యాక్ క్రూడ్ ఆయిల్ $120 వెళ్ళింది, మళ్ళీ 80 చూసాం, మళ్ళీ అగైన్ వీఆర్ ఎట్ 100 టుడే. సో అంత వాలటాలిటీ ఉన్నప్పుడు ఈ హోల్ సినారియో ఎట్లా అవుతుందో మనం చూడాలి క్లియర్గా. ఒక అంటిల్ అన్లెస్ ఈ యుద్ధ మేఘాలు అనేది తగ్గిపోయే వరకు ఇటువంటి వాలటాలిటీ అనేది ఉంటుంది. అందువల్ల కొంచెం ఇన్వెస్టర్స్ ఈ టైంలో ట్రేడ్ చేయడానికి, స్పెక్యులేట్ చేయడానికి కూడా స్ట్రిక్ట్ స్టాప్ లాసెస్ పెట్టుకుని జాగ్రత్త చేయాలి. అదాని గ్యాస్ కన్నా చూస్తే నిన్న 20% అప్పు, ఈరోజు మార్నింగ్ ట్రేడ్లో ఇప్పుడు కన్నా చూసినట్లయితే ఆల్మోస్ట్ ఆల్ 13-14% అప్పు ఉంటుంది చూస్తున్నాం. సో ఇటువంటి కొన్ని నేరేటివ్ అనేది చేంజ్ అవుతుంది. ఇటువంటి స్టాక్స్లో మనం మొమెంటం అనేది చూస్తున్నాం వసంత్ గారు. నెరేటివ్ చేంజ్ అవుతోంది మార్కెట్లో. అవుట్ పర్ఫార్మింగ్ కంపెనీస్, అండర్ పర్ఫార్మింగ్ కంపెనీస్ ఒక రొటేషన్ చర్న్ జరుగుతోంది. సో దాన్ని జాగ్రత్తగా గమనించాలి. ఉదాహరణకి ఇప్పుడే అంటున్నట్లుగా టీటీకే ప్రెస్టేజ్ లాంటి కంపెనీస్ పెరుగుతూ ఉంటే, అలాగే ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ కంపెనీస్ పెరుగుతూ ఉంటే, గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ స్టాక్స్ తగ్గుతున్నాయి. అలాగే M&M ఈ మార్నింగ్ 3% తగ్గింది. L&T ప్రైస్ 3% వరకు తగ్గింది. సో ఈ వెస్ట్ ఏషియన్ వార్ ఇంపాక్ట్ అనేది ఈ స్టాక్స్ మీద ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. కేర్ఫుల్గా ఉండాలి. క్యాపిటల్ ప్రొటెక్షన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. కాలర్స్ ఉన్నారా? ఓకే, మెయిల్స్ తీసుకుందాం. వెంకటేశ్వర్లు మెయిల్ పంపించారు. ఆయన విష్ణు ప్రకాష్ షేర్స్ కొందాం అనుకుంటున్నారు. ఇక్కడ కొనుక్కోవచ్చా? విష్ణు ప్రకాష్ బాగా డిసప్పాయింట్ చేసినటువంటి కంపెనీ ఇది. బాగా స్టాక్ వెల్త్ డిస్ట్రక్ట్ చేసిన కంపెనీ ఇది. క్రాంతి గారు, ఏమైనా ఈ లెవెల్లో ఇక్కడ నుంచి ఏమైనా బౌన్స్ బ్యాక్ వచ్చే అవకాశం ఉందా విష్ణు ప్రకాష్లో? డిసెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ కన్నా చూస్తే అగైన్ డిసప్పాయింటింగ్ క్వార్టర్ అనమాట. స్టాక్ కన్నా చూసినట్లయితే బాగా కరెక్ట్ అయింది. వాల్యుయేషన్స్ పరంగా రావాలి అంటే హై రిస్క్ అపెటైట్ ఉంటేనే ఈ స్టాక్లోకి రావాలి వస్తుంది గారు. ఆల్మోస్ట్ ఆల్ 52 వీక్ లోలో ఉంది, 38 ఆల్ టైమ్ లోలో ఉంది అనమాట. ఇన్వెస్టర్ కనుక అట్లీస్ట్ 2-3 ఇయర్స్ హొరైజన్ ఉంటేనే ఇటువంటి స్టాక్స్లో ఈ టైంలో రావాలి. పేషెన్స్ గోయింగ్ టు టెస్ట్, ఎందుకంటే ఇంకా మనకి క్లియర్ కట్ ఎవిడెన్స్ అనేది రాలేదు కంపెనీలో. నిన్న కనుక చూసినట్లయితే కొంచెం 2-3 డేస్ బ్యాక్ ఈ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి అనౌన్స్మెంట్స్తో కొంచెం మళ్ళీ ఈ ఎన్విరో ఇన్ఫ్రా, అగైన్ మనం ఈఎంఎస్ ఇటువంటి స్టాక్స్లో కొంచెం ఒక డెడ్ క్యాట్ బౌన్స్ లాగా స్పైక్ అనేది వచ్చింది. విష్ణు ప్రకాష్లో కూడా అటువంటి స్పైకే కొంచెం చూసాం. కానీ ఏంటంటే అంటిల్ అన్లెస్ ఆయనకి ఆ రిస్క్ అపెటైట్ ఉండి టైం హొరైజన్ ఉంటే రావాలి. అదర్వైజ్ బెటర్ టు అవాయిడ్ దిస్ కంపెనీ ఇన్ ద మీడియం టు షార్ట్ టర్మ్. ఎందుకంటే ఫండమెంటల్గా ఇంకా ఆ ఎర్నింగ్ ట్రాక్ రికార్డ్ అనేది రివైవ్ అవ్వలేదు ఈ కంపెనీకి. విష్ణు ప్రకాష్ క్లియర్లీ అవాయిడ్, కొనే ప్రయత్నం చేయొద్దు. చాలా చాలా డిసప్పాయింటింగ్ పెర్ఫార్మెన్స్, నష్టాల్లో ఉంది. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ క్వార్టర్ నెంబర్స్ 30 crores నష్టం ప్రకటించింది. సో కంపెనీ టర్న్ అరౌండ్ అయ్యి బాగుంది అంటున్నప్పుడే కొనాలి. తర్వాత వినయ్ అడుగుతున్నారు, ఆయన జొమాటో కొన్నారు $200, 60% ప్రాఫిట్లో ఉన్నారట. అవునా? ఇప్పటికీ 200 దగ్గర ఓకే 200 షేర్లు కొన్నారు. ఓకే, 200 షేర్లు 60% ప్రాఫిట్లో ఉన్నారు. రామకృష్ణ గారు, ఇంకా వీక్ అవుతుందా జొమాటో? కొంచెం వీక్ అయ్యే ఛాన్స్ ఉందండి. ఇప్పుడు ప్రస్తుతం టైమ్స్లో మనం చూస్తే జొమాటోలో కొంచెం వీక్ అయ్యే ఛాన్సెస్ ఉంది. కాబట్టి ఈ స్టాక్లో ఏదైనా ప్రాఫిట్ ఉన్నట్లయితే ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. ఈ స్టాక్ కనుక 200 బ్రేక్ అయినట్లయితే చాలా సీరియస్గా ఫాలో అయ్యే ఛాన్సులు ఉన్నాయి. 200 అనేది నెక్స్ట్ సపోర్ట్ పాయింట్. ఓకే, తర్వాత ఉదయ్ కుమార్ పంపించారు ఈమెయిల్. టిప్స్ మ్యూజిక్, HUL, ట్రాన్స్ఫార్మర్స్ రెక్టిఫైర్స్, TCS, KPIT ఇవన్నీ కూడా ఎనీవేర్ బిట్వీన్ 30-45% వరకు కూడా లాస్లో ఉన్నారు. క్రాంతి గారు, వీటిలో తీసివేయచ్చా ఇక్కడ? టిప్స్ మ్యూజిక్ కానీ, HUL కానీ, TCS కానీ ఏదైనా అమ్మొచ్చా ఇక్కడ? అసలు డీసెంట్ కంపెనీసే. ఆయన లాస్లో ఉన్నారు కాబట్టి హోల్డ్ చేయమని చెప్తాను. ఎందుకంటే ఓవరాల్ మార్కెట్ అనేది ఇప్పుడు ఒక బేర్ మార్కెట్ కండిషన్లో ఉంది. సో అందువల్ల ఈ టైంలో హోల్డ్ చేయాల్సిందే ఈ కంపెనీస్ని. వసంత్ గారు, జస్ట్ టు యాడ్, విష్ణు ప్రకాష్లో నిన్న ఏమైందంటే ప్రమోటర్స్ అరౌండ్ 285 crores ఇన్ఫ్యూజ్ చేశారు టు రీపే డెట్. ఇది ఒక కొంచెం పాజిటివ్ అంశం కింద చూడాలి. కానీ స్టిల్ క్లియర్ కట్ మీరు చెప్పినట్లే ప్రస్తుతానికైతే అవాయిడే. తర్వాత కృష్ణ ఫాస్ఫేట్ ఆర్ మధ్య భారత్ అగ్రో, ఈ రెండు కొంటారట వెంకటేష్. $2 లక్షలు ఇన్వెస్ట్ చేస్తారు, చేయొచ్చా? అసలు రెండు కంపెనీస్ నేను ట్రాక్ చేయను. ఎస్ఎంఈ స్పేస్లో ఉన్నవి ఉంటాయి. కృష్ణ ఫాస్ఫేట్, ఐ థింక్ ఐ హ్యావ్ నాట్ హర్డ్ ఆఫ్ ఇట్. సో ఎనీవే
కృష్ణ ఫాస్కెమ్. ఫాస్కెమ్ సార్. ఓకే. ఇట్స్ 3000 crores మార్కెట్ క్యాప్ అండి, ఎన్ఎస్సి లిస్టెడ్ కంపెనీ. రిజల్ట్స్ పరంగా చూస్తే వసంత్ గారు ఇంకా ట్రాక్షన్ అనేది రావాలి ఈ కంపెనీలో. ఓకే, లాస్ట్ 2-3 quarters అయితే ఫ్లాటిష్ గానే రిజల్ట్స్ ఉన్నాయి. సో ఈ టైంలో అంటిల్ అన్లెస్ ఆయనకి ఆ కంపెనీ మీద థరో నాలెడ్జ్ ఉంటేనే, కన్విక్షన్ ఉంటేనే వెళ్ళాలి. అదర్వైజ్ ఇటువంటి కంపెనీస్ ని ఈ మార్కెట్ కండిషన్స్ లో అవాయిడ్ చేయాలి వసంత్ గారు. మధ్య భారత్ ఆగ్రో అనే ఈ కంపెనీ కూడా ఇది ఫెర్టిలైజర్స్ డిస్ట్రిబ్యూషన్, కొంతవరకు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. ఇప్పుడిప్పుడు ర్యాంపప్ కనిపిస్తోందండి, నెంబర్స్లో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది, కానీ మార్జిన్స్ ఇంప్రూవ్మెంట్ లేదు. అది కూడా గమనించాలి. సో మేబీ స్టాక్ టు వాచ్ అనిపిస్తుంది అంతే. యాజ్ ఆఫ్ నౌ ఇన్వెస్ట్మెంట్ నెక్స్ట్ రిజల్ట్స్ తర్వాత ఒక డెసిషన్ తీసుకోవచ్చు. తర్వాత రవి వైజాగ్ నుంచి సహస్ర ఎలక్ట్రానిక్స్ 50% లాస్లో ఉన్నారు, హోల్డ్ చేయొచ్చా, సెల్ చేయొచ్చా? ఈ టైంలో ఇంకా సెల్ చేసి 50% లాస్లో సెల్ చేస్తారా? ట్యాక్స్ హార్వెస్టింగ్ చేయండి, ఓ పని చేయండి, ఇప్పుడు అమ్మేసి మళ్ళీ కొనండి. సో దట్ అట్లీస్ట్ మీకు ఏమైనా క్యాపిటల్ గెయిన్స్ ఇంతకుముందు ఉంటే దాన్ని ఆఫ్సెట్ చేసుకోవడానికి అయితే పనికి వస్తుంది ఇటువంటి స్టాక్. అంతకుమించి ప్రస్తుతానికైతే సహస్ర ఎలక్ట్రానిక్స్ జస్ట్ స్టే పుట్. మేబీ గోయింగ్ ఫార్వర్డ్ మార్కెట్లో మళ్ళీ బుల్ రన్ వచ్చినప్పుడు అప్పుడు ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి. తర్వాత ఎస్ఎంఈ స్టాక్. తర్వాత పద్మావతి అడుగుతున్నారు, రేమండ్ 9800 కొన్నారు, రిలయన్స్ ఇన్ఫ్రా కొన్నారు 10,200, 10,000 రూపాయలు ఇన్వెస్ట్ చేశారు, 60 రూపాయలు కొన్నారు అంతే అనుకుంటారు. ఓకే, రేమండ్ 50 shares లాస్ 9,800 రూపాయలు ఉంది, రిలయన్స్ ఇన్ఫ్రాలో 10,000 రూపాయలు లాస్ ఉంది. సరే, ఈ రెండు ఏం చేయొచ్చు, రేమండ్ అండ్ రిలయన్స్ ఇన్ఫ్రా? వసంత్ గారు, రేమండ్ లిమిటెడ్ అయితే డెఫినెట్ గా హోల్డ్ చేయమంటాను వసంత్ గారు. రేమండ్ లిమిటెడ్ వసంత్ గారు ఇప్పుడు చెప్పాలి, అందరు రేమండ్ అనుకుంటే మళ్ళీ దీన్ని క్లాత్ మన కంప్లీట్ మ్యాన్ టెక్స్టైల్ కంపెనీ అనుకుంటారు. రేమండ్ లిమిటెడ్ వచ్చేసి ఇప్పుడు ఇట్స్ ఏ ఇంజనీరింగ్, ఏవియేషన్ అండ్ ఆటోమొబైల్ కంపెనీ అనమాట. సో ఆటోమొబైల్ అండ్ ఏవియేషన్ కంపెనీలో బాగా ఈ సెగ్మెంట్ లో ఇప్పుడైతే ఫోకస్ బాగా కంపెనీ చేస్తుంది. ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయమని చెప్తాను. ఇన్ కేస్ రేమండ్ లైఫ్ స్టైల్ వాటికి రేమండ్ రియాలిటీ ఇట్స్ అ కంప్లీట్లీ డిఫరెంట్ బిజినెసెస్. రియాలిటీ బిజినెస్ అన్న హోల్డ్ చేయమని చెప్తాను. కొంచెం రేమండ్ లైఫ్ స్టైల్ అయితే ర్యాలీస్ వచ్చినప్పుడు కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. రేమండ్ లిమిటెడ్ అయితే ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. ఇప్పుడే కార్వ్ అయింది ఈ బిజినెస్. ఇది న్యూ సన్ రైజ్ బిజినెస్ కింద ప్రస్తుతం రేమండ్ లిమిటెడ్ యొక్క ఏవియేషన్ బిజినెస్ అనేది ఉంది వసంత్ గారు. వాసుదేవరావు ఆయన పోర్ట్ఫోలియో 57% ప్రాఫిట్లో ఉన్నారు. పోర్ట్ఫోలియో రిలయన్స్ ఉంది, ఎస్ఎంఎస్ ఉంది, టాటా మోటార్స్, పీవీ, ఎల్ఐసి. సో ప్రాఫిట్స్ బుక్ చేసుకోమంటారా ఈ టైంలో? ఆయన ఇన్ కేస్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే వసంత్ గారు, ఓకే, బై అండ్ డిప్ స్ట్రాటజీ చూడొచ్చు. కానీ కొంచెం ఇటువంటి మార్కెట్ కండిషన్స్ లో ఇంత అంటే కాదు, ఇప్పుడు ఆయన ప్రాఫిట్లో ఉన్నారు. రిలయన్స్, ఎస్ఎంఎస్ వీటన్నింటిలో కూడా మంచి లాభంలో ఉన్నారు. ఈ లాభాలు బుక్ చేసుకొని క్యాష్లో ఉండడం మంచిదా? కొంచెం పార్షియల్గా వస్తుంది గారు. ర్యాలీస్ వచ్చినప్పుడు, అంటే మనం జస్ట్ 2 days బ్యాక్ కనుక చూస్తే ఒక షార్ప్ ర్యాలీ వచ్చింది, మళ్ళీ లాస్ట్ 2 days మళ్ళీ డిక్లైన్ వస్తుంది. సో ఇటువంటి ర్యాలీస్ వచ్చినప్పుడు కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకోవడం, క్యాష్లో ఉండటం అనేది మంచిది. సో ఆ వచ్చిన మనీని మళ్ళీ డిప్లాయ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, మీరు అలా చేయగలిగితే చేయండి. ఇప్పుడు అమ్మేసి అంటే కొద్దిగా ఒక గ్యాప్ అప్స్ వచ్చిన రోజున, నాట్ ఆన్ డే లైక్ దిస్, ఇట్లాంటి రోజుల్లో కాకుండా కొంచెం గ్యాప్ అప్స్ వస్తాయండి. యుద్ధం కొంతకాలం కొనసాగుతుందండి. ఇది ఇప్పుడప్పుడే 2-3 రోజుల్లో సమస్య పోయే సమస్య అయితే కాదు. దిస్ విల్ కంటిన్యూ ఫర్ అట్లీస్ట్ ఫర్ ది నెక్స్ట్ 3 months. సో ఈ 3 monthsలో చాలా ఆపర్చునిటీస్ వస్తాయి, బోత్ ఫర్ సెల్లింగ్ అండ్ బయింగ్ ఆల్సో. సో అలా మీరు ట్రేడ్ చేయగలిగితే చేయండి, అందులో ఏమీ తప్పులేదు. తర్వాత యాక్సిస్ కేడ్స్ ప్రవీణ్ కుమార్ అడుగుతున్నారు, అలాగే రిలయన్స్, ఇవి ఆల్రెడీ ఉన్నాయంటే ఇంకా యాడ్ చేసుకోవచ్చా ఇవి? యాక్సెస్ కేట్స్ ఏ రేట్లో ఎంటర్ చేయారో తెలియదు వసంత్ గారు. కానీ ఏంటంటే యాక్సెస్ కేట్స్ గుర్తుంటే కనుక మనం 250 ఈ రేంజ్లో షేర్ చేయడం జరిగింది. ఇట్స్ 1700 దాకా వెళ్ళి ఇప్పుడు 1400, 1200 ఈ రేంజ్లో ఈ మధ్య ఆయన కొన్న తర్వాత అలాగే ఉంది, 1% ప్రాఫిట్లో ఉన్నారు అంతే. ఓకే, ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయమని చెప్తాను వసంత్ గారు. కొంచెం స్ట్రెచ్డ్ వాల్యుయేషన్స్, కానీ ఏంటంటే డిప్స్ లోనే యాడ్ చేసుకోవాలి వసంత్ గారు. దేర్ ఇస్ నో నీడ్ టు చేజ్ ది స్టాక్. ఎక్కడ ఈ వాల్యుయేషన్ డిప్స్ లో అంటే ఏ రేట్ దగ్గర కొనొచ్చు? అరౌండ్ బిలో 1000 ఈజ్ కంఫర్టబుల్ వసంత్ గారు. ఓ, ఇప్పుడు ఎంత ఉంది? 1400 ఉందా? బిలో 1000 అంటే అక్కడ నుంచి ఒక 30% పడిపోవాలి, 25% అట్లీస్ట్.
మొన్న రీసెంట్ గా ఒక 3-4 months బ్యాక్ కూడా రావడం జరిగింది. మళ్ళీ అగైన్ కొంచెం స్పెక్యులేషన్ కూడా ఉంది ఈ కౌంటర్లో. ఓకే రైట్. ఇంకా మనకు మెయిల్స్ వస్తున్నాయి కానీ సమయం మించిపోయింది. 9:43కి క్లోజ్ చేయమన్నారు. సో అందువల్ల మార్కెట్లు అయితే నెగిటివ్గానే ఉన్నాయి. 263 పాయింట్ల నష్టంతో నిఫ్టీ, 800 పైగా పాయింట్ల నష్టంతో సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీలో 770 పాయింట్ల నష్టం ఈ సమయంలో కనిపిస్తోంది. ఇది ఇవాల్టి బ్రేక్ఫాస్ట్ షో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ క్రాంతి గారు, రామకృష్ణ గారు.